ఎంత గొప్ప పేర్లండి అసలు. ఆ సునంద ఎంత అందమైన పేర్లు. ఏమిటో పుస్తకాలకి పేర్లు అని వెతుకుతారు. మహాభారతం చూడండి, లలితా సహస్రం చూడండి, ఎన్ని గొప్ప గొప్ప పేర్లు దొరుకుతాయో. అసలు మనకున్న ప్రామాణిక గ్రంథాలు పోయాయి. ఏ పేరు పెట్టుకుంటే అందమైన పేరో, ఏ పేరు పెట్టుకుంటే మనకు అభ్యున్నతి కలుగుతుందో ఆ పేర్లన్నీ వదిలేశాం. అక్కర్లేని పేర్లు ఏవో కొన్ని అక్షరాలు కలిపి దానికి అర్థం ఉందో లేదో కూడా తెలియదు. నన్ను ఈ మధ్య ఎవరో ఒక ఆయన అడిగారు కూడా, అసలు దీనికి అర్థం ఏమైనా ఉందా అండి? ఏమీ అర్థం లేదు బాబు, తప్పు కూడా అలా పెట్టుకోవడం అని చెప్పాను. అందుకని అలాంటి పేరు ఒకటి తీసుకు పెట్టుకుంటారు. రాజు తను పరిపాలించడంతో పూర్తి అయిపోదు. కన్న బిడ్డలు ఎటువంటి వారో ప్రభువుకి తన ప్రజలు ఎటువంటి వారు. తల్లి తండ్రి చూడండి, ఓ ఆడపిల్ల పుట్టింది, ఓ మగపిల్లాడు పుట్టాడు. ఆయనకు 25,000 జీతం వస్తుంది. 25,000 జీతం వస్తుంది కదా, వాడికి చదివిస్తున్నాను, వీడిని చదివిస్తున్నాను, అయిపోయింది. పెళ్లిళ్ళ ఏమో అప్పటికి మనం ఉన్నామో ఉండమో, లేకపోతే వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందో ఏమో అప్పుడు చూద్దాం అని చెప్పి తినేస్తాడు ఏదో వచ్చిన డబ్బంతాను. ఆడపిల్ల పుట్టిందని నెలకో 1,000 రూపాయలు పట్టుకెళ్ళి ఏ ఆర్డీఓ ఫిక్స్డ్ డిపాజిట్లో ఏవో వేసి ఆడపిల్ల కోసం దాస్తాడా? మరి కొడుక్కి పాపం ఓ ఇల్లు వాటిలో వాడికి ఇస్తే వాడు కొంచెం ఉంచుకుంటాడు జీవితంలో, కాబట్టి వాడికి ఏదో ఓ ఇల్లు ఏర్పాటు చేద్దాం అని తండ్రి ఆలోచన చేస్తాడా చేయడా బిడ్డల కోసం? నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా బిడ్డలు సుఖంగా ఉండడానికి నేను ఏదో చెయ్యాలని తాపత్రయపడతాడు. రాజుల తాపత్రయం ధర్మం అది. ఉత్తమ క్షత్రియుడైన రాజు తాను భోగలాలసుడై ఉండడు. నా తర్వాత వీళ్ళని పరిపాలించడానికి యోగ్యమైనటువంటి కొడుకు నాకు పుట్టివాడు మంచి బుద్ధి కలిగిన వాడై సింహాసనం మీద కూర్చునేటట్టు చూడవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉంటుంది. అందుకు వాళ్ళు వంశం కోసం అంత తాపత్రయపడి బిడ్డలు పుట్టకపోతే ఋషుల్ని ఆశ్రయించి యాగాలు చేసి యజ్ఞాలు చేసి బిడ్డల్ని కానీ సింహాసనం మీద కూర్చోబెట్టి ధర్మాన్ని నిలబెట్టారు. ఎందుకు ఆ తాపత్రయం అంటే ధర్మం నిలబడాలి తప్ప ఎవరో వాడు వచ్చి దాని మీద కూర్చుంటే ధర్మం నశించిపోతుంది. ధర్మం ప్రధానం. వేదంలో చెప్పినటువంటి విషయాన్ని తాను తెలుసుకోవడం కాదు, తానంత గొప్పగా ఆచరించినటువంటి వాడు. పుస్తకగత విద్య అని ఒకటి ఉంటుంది. అలాగే ఆ పుస్తకంలో ఉన్నటువంటి విద్య హృదయగతము కావడము అన్నది ఒకటి ఉంటుంది. పుస్తకంలో విద్య చదివి చాలా బాగుందని విడిచిపెట్టేసింది పుస్తకంలోకే వెళ్ళిపోతుంది. పుస్తకంలో ఉన్నది ఆచరణాత్మకం ఎప్పుడవుతుందంటే హృదయములోనికి ప్రవేశిస్తే. ఆ హృదయములోనికి ప్రవేశించడానికే ఆ అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికే అంత చిత్తశుద్ధి కావలసి ఉంటుంది. దాన్ని మనం ఆచరించాలనేటటువంటి ఆ తాపత్రయం కావలసి ఉంటుంది. సరే, ప్రారంభం చేస్తూ నిన్న మనం భరతుడి గురించి చెప్పుకున్నాం. వంశకర్తలు అంటారు వాళ్ళందరినీ. వంశకర్త అంటే అందరూ వంశకర్తలు కాలేరు కూడా. ఎందుకంటే మీరు నన్ను మన్నించగలిగితే నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తాను. మీ ముత్తాత గారి నాన్నగారు ఎవరు అని అడిగారు అనుకోండి, చాలా మంది చెప్పలేరు. ముత్తాత గారి నాన్నగారు ఎవరు అనేది ముత్తాత గారి వరకు గుర్తుంటే చాలా గొప్ప విషయం. అసలు ముత్తాత గారి నాన్నగారు ఎవరు, ముత్తాత గారి తాతగారు ఎవరు అని అడిగారు అనుకోండి, అంత ఎవరికి ఏం తెలియవు. అలా తెలియదు, మర్చిపోతారనే గయ్యలో శ్రాద్ధం పెట్టేటప్పుడు కూడా ఈ పేరు గుర్తు లేని వాళ్ళందరికీ ఎన్నెమ్మ అని పేరు పెట్టి పెట్టేస్తుంటారు. కాబట్టి మనకి జ్ఞాపకంలో ఉండరు. జ్ఞాపకం చెయ్యవలసినంత గొప్ప స్థితిని కీర్తిగా కొంతమంది పొంది ఉండరు. సామాన్యంగా జీవితం వెళ్ళిపోతుంది. అంటే నా ఉద్దేశ్యం వాళ్ళని ఎంత మాత్రం చిన్నబుచ్చడం కాదు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు జన్మనివ్వబట్టే తాతగారు తండ్రి గారు నేను ఇలా వంశం పరిఢవిల్లుతోంది. కానీ వంశకర్త అన్న మాటకి పేరు ఏంటంటే ఆ వంశం ఇక్ష్వాకు వంశం అయితే, నిన్ననే మీతో మనవి చేశాను, రఘువు పుట్టిన తర్వాత రఘువంశము అన్నారు. అంటే ఆ వంశం పేరే మారిపోయింది ఆయన పేరు మీదుగా. అంతటి మహితాత్ముడై అంతటి గొప్పవాడైతే ఆయన్ని వంశకర్త అని పిలుస్తారు. మీరు వింటూ వస్తున్నారు ఆ వంశం ఎలా వెళుతోంది అన్న విషయాన్ని. ఎంతమంది రాజులు పుట్టినటువంటి వారు. అందులో మీరు మొన్నటి రోజు నేను ఉపన్యాసం పూర్తి చేసినప్పుడు యయాతి మహారాజు తన సంతానంలో పూర్ణికి రాజ్యాన్ని ఇవ్వడం దగ్గర విన్నారు. నిన్నటికి అది భరతుడి దగ్గరికి వచ్చింది.
ఆ తరువాతి కాలంలో వచ్చినటువంటి చాలా గొప్పవాడు ఆ వంశ పరంపర అలా చాలా కాలం కొనసాగి వెళ్ళిపోయిన తర్వాత ఆ భరత వంశము కురు వంశము అని పిలిపించుకుంది. అంటే వంశం మారిపోయిందని కాదు, వంశకర్త మళ్ళీ వచ్చాడు అని. అంటే అంతటి మహితాత్ముడు వచ్చాడు. ఆయన సంవరుణుడు తపతి అనబడేటటువంటి వారికి జన్మించినటువంటి వాడు కురుడు. ఆయన మళ్ళీ అంత ప్రఖ్యాతి వహించాడు. అందుకే ఆయన పేరు మీదుగా వంశం కురువంశం అని పిలవబడింది. వాళ్ళు యుద్ధం చేసినటువంటి క్షేత్రం కూడా కురుక్షేత్రము అని పిలవబడింది. అటువంటి వంశం నడిచి వెడుతోంది. అంటే దాని యందు మహాత్ములు పుట్టుకుంటూ వస్తున్నారు. ఈలోగా ఇక్ష్వాకు వంశంలో ఒక మహాపురుషుడు జన్మించి ఉన్నాడు. ఆయన పేరు మహాభిషుడు. ఆయన సామాన్యమైన వాడేం కాడు. ఆయన 1000 అశ్వమేధయాగములు చేశాడు. ఒక అశ్వమేధయాగం చేయడమే చాలా గొప్పది. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అసలు కలియుగంలో అశ్వమేధయాగము ఆచరించమని లేనే లేదు. కాబట్టి కలియుగంలో అశ్వమేధాన్ని సంకల్పము చేయకూడదు. కలియుగంలో అశ్వమేధాన్ని చెయ్యను చెయ్యడు. తప్పు అసలు. కలియుగంలో మరి అశ్వమేధయాగం ఏమిటి అని అడిగారు. అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగం. ఎక్కడైనా సంస్కరించడానికి నావారన్న వారి లేకుండా ఎక్కడైనా అనాథ శవం పడుంటే ఆ అనాథ శవానికి సశాస్త్రీయంగా ఎవరు అంత్యేష్టి సంస్కారాన్ని చేస్తారో వారికి అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితాన్ని ఆ ఖాతాలో వేస్తారు. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సనాతన ధర్మంలో అత్యంత గొప్పదిగా చెప్పబడిన సంస్కారములలో ఒకటి అంత్యేష్టి సంస్కారం. ఇది మీకు అంత గొప్పగా అంత సమంత్రకంగా చేయడం అనేటటువంటిది చాలా చోట్ల చాలా విశ్వాసముల యందు కనపడదు. అది సనాతన ధర్మమునందు అంతర్భాగం. అందుకే దీన్ని సామాన్యులు కాదు ఆచరించడం. ఈశ్వరుడు అవతారాన్ని స్వీకరించినప్పుడు కూడా అనాథ ప్రేత సంస్కారం జరగకపోతే ఆయన ఒప్పుకోలేదు. రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ అటువంటి వారితో తనకి సంఘం ఉన్నా వారికి అంత్యేష్టి సంస్కారం చేసి వెడుతుంటాడు. జటాయువుకు అంత్యేష్టి చేశాడు. రావణుడికి చెయ్యమని విభీషణుడిని ప్రోత్సహించాడు. నువ్వు చేయకపోతే నేను చేస్తాను. వాలికి సుగ్రీవునితో చేయించాడు. ఆయన అనాథ ప్రేత సంస్కారం అనగా అసలు ప్రేత సంస్కారము జరగకుండా రామావతారం ఒప్పుకోలేదు. అలాగే కృష్ణావతారం. కృష్ణుడు దగ్గరుండి తిలోదకాలు ఇప్పించి మహానుభావుడు గోదానములు అవి చేయించాడు వెళ్ళిపోయినటువంటి పితృదేవతల పేరు మీద. వెంకటాచల క్షేత్రంలో ఇప్పటికీ గోగర్భము అని చెప్పి ఒక పెద్ద ఆనకట్ట, ఆ జలాశయం అది ఉంటుంది. అక్కడే క్షేత్రపాలక శిల కాదు, ఆ శిల అన్న మాట వాడటమే నాకు అసహ్యం. క్షేత్రపాలక శిల ఏమిటి? శిల అయితే కదలిక ఉండదు, ఏమీ ఉండదు. మహాశివరాత్రి నాడు అభిషేకం ఎందుకు చేస్తున్నావు అక్కడికి వెళ్ళి? క్షేత్రపాలక శిల అయితే అది క్షేత్రపాలక శిల కాదు. క్షేత్రపాలకుడు, వెంకటాచలాన్ని రక్షించేవాడు అన్నవాడెవరో తెలుసా అండి? వెంకటాచల క్షేత్రాన్ని పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు. ఆయనే పెద్ద గోళాకారంలో ఆ గోగర్భంలో నీటిలో ఉంటాడు. ఒకసారి మనందరం వెళ్ళినప్పుడు కొంతమందికి నేను చూపించాను కూడా. అక్కడ కూర్చోబెట్టి విష్ణు సహస్రనామం చదువుకున్నాం కూడా. అక్కడ మీరు కొంచెం గుహలా ఉంటుంది, అందులోకి వెళ్ళి చూస్తే కృష్ణుడు పాండవుల చేత యుద్ధ భూమిలో మరణించినటువంటి అనేక మందికి ఉత్తమగతులు కలగాలి అని దానాలు చేయించినటువంటి గుర్తులు ఆ బండ మీద ఉంటాయి ఇప్పటికీ. కాబట్టి అసలు అంత్యేష్టి సంస్కారము అనేటటువంటిది అంత గొప్ప వైభవాన్ని సంతరించుకుంది. అందున అశ్వమేధయాగము అనేటటువంటిది ఆ యుగాల్లో చేశారు. ఈ యుగాల్లో అశ్వమేధయాగ కల్పాన్ని వాడటం కుదరదు. గుర్రాన్ని ఎవరు విడిచిపెడతారు? ఆ గుర్రాన్ని కట్టేసిన వాడైతే నేను యుద్ధం చేస్తానని ఎలా అంటారు? అవన్నీ కుదరనప్పుడు ఇంకా అశ్వమేధయాగం ఏమిటి? కాబట్టి ఆ కల్పం కుదిరేది కాదు. అశ్వమేధయాగం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఒక్క అశ్వమేధయాగం చేస్తే. ఇప్పుడు లేదు. లేకపోయినా మరి అశ్వమేధం చేసిన ఫలితం ఎలా ఇస్తారన్నారు? అనాథ ప్రేత సంస్కారం చేయగలిగితే అశ్వమేధయాగం చేశారన్న ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తా ఉన్నారు. కాబట్టి మహానుభావుడు మహాభీషుడు 1000 అశ్వమేధయాగములు చేశాడు. 100 రాజసూయ యాగములు చేశాడు. అంటే సామాన్యుడైనటువంటి రాజు కాడు.
అసాధారణ ప్రజ్ఞాశాలి, గొప్ప రాజర్షి, అంతటి ధర్మం తెలిసినవాడు. ఆయన విమానం ఎక్కి ఇంద్రసభకి బ్రహ్మసభకి వెళ్ళగలిగేవాడు. బ్రహ్మసభకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక కోణాన్ని ఇప్పుడు నేను స్పృశించను కానీ బ్రహ్మసభ అనబడేటప్పటికీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఎందుకంటే ఆయన ఎప్పుడు 4 ముఖాలతో ఆయనే వేదం చెప్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుంది అంటే గొప్ప అసలు పీఠాధిపతి మహాపండితుడు అన్నమాట వాడకూడదు. నేను మాట్లాడేది శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి పీఠముల వంటి మహాపీఠముల గురించి నేను మాట్లాడుతున్నాను. శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి పీఠములలో మళ్ళీ అత్యద్భుతమైనటువంటి పీఠంగా దక్షిణ భారతదేశంలో వన్యకెక్కిన పీఠములు శృంగగిరి, కంచి. అందులో మళ్ళీ మహాప్రాజ్ఞులైన వారే పీఠాధిపత్యం వహిస్తూ ఉంటారు. అంతటి పండితులు అన్న మాట కూడా వాళ్ళ విషయంలో అసలు సరిపోదు. కదిలి వెళ్ళేటటువంటి శారదాస్వరూపాలవి. అటువంటి శారదాస్వరూపం దగ్గర మీరు నేర్చుకున్నారనుకోండి, చదువుకున్నారనుకోండి ఏదైనా విషయాన్ని, ఇంకా అది సామాన్యమైనటువంటి చదువు కాదు. ఆ చదువు స్వయంగా శృంగగిరి పీఠాధిపతులైనటువంటి భారతీ తీర్థస్వామి గారు ఇప్పటికీ శృంగేరిలో పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులకి పాఠం చెప్పడానికి పెడతారాయన. ఆయన పాఠం చెప్తారు. ఆయన పాఠం చెప్పేటప్పుడు ఎవరైనా వెళ్ళి మీకోసం వచ్చారు చాలా పెద్దవారు అని చెప్తే ఆయన చాలా చికాకు పడతారు. పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు ఎక్కడ శృంగగిరి పీఠాధిపత్యం అండి, మాటల శృంగేరి పీఠాధిపత్యం అంటే అంత శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారు అంత జాగ్రత్త తీసుకుంటారు పిల్లలకి పాఠం చెప్పడం అంటే. ఎన్ని కోట్ల మందిలో ఏ ఒక్కడు ఆ అదృష్టాన్ని పొందుతాడు అటువంటి మహానుభావుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంటే. ఆయన వారి గురువు గారి దగ్గర ఆ ఉజ్జయిన్లో వారు చాతుర్మాస్యం చేస్తుంటే సిప్రా నదిలో స్నానం చేస్తే వెళ్తుంటే వారి కాళ్ళు పట్టుకున్నారు. నీకేం కావాలని అడిగితే మీ దగ్గర తర్కశాస్త్రం నేర్చుకుంటారన్నారు. స్వయంగా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు కూర్చోబెట్టి భారతీ తీర్థస్వామి వారికి తర్కశాస్త్రాన్ని నేర్పారు. ఇప్పుడు భారతీ తీర్థస్వామి వారు ఎంతో మంది విద్యార్థులకి పాఠం చెప్తుంటారు ప్రతిరోజు. నేను భారతీ తీర్థస్వామి వారి దగ్గర ఫలానా చెప్పుకున్నాను అని చెప్పుకోవడమే జీవితంలో ఒక గొప్ప వరం. అటువంటిది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ. నాలుక మీద సరస్వతీదేవి ఉంటుంది. నాలుక మీద సరస్వతి నర్తించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతో వేదం చెప్తూ ఉంటారు. పరమేష్ఠి అని పేరైంది. ఆ మహానుభావుడు ఆయన ఆధ్యక్షమునందు కూర్చుని ఉండగా అంత మర్యాదగా ఉంటుంది సభ. అక్కడ ఇంకా ఏ ఇతరమైనటువంటి కల్మషభూయిష్టమైన ఆలోచనలతో కూడినటువంటి ప్రవర్తన అక్కడ అంగీకరింపబడదు. బాహ్యాభ్యంతరములయందు లోపల అటువంటి భావన ఉండకూడదు, పైన అటువంటి భావన ఉండకూడదు. ఆ స్థితికి చేరగలిగాడన్నవాడు మాత్రమే బ్రహ్మసభలో కెడతాడు తప్ప అక్కడికి వెళ్ళిపోవడం అనేటటువంటిది అసలు సాధ్యమే కాదు. దానికి తోడు మళ్ళీ బ్రహ్మసభలోకి వెళ్ళాలి అంటే చాలా చూస్తారు. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం తోడే విషయాలు కావనుకోండి. కాబట్టి అటువంటి బ్రహ్మసభలోకి వెళ్ళి నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని బ్రహ్మగారి సభలో బ్రహ్మగారు మాట్లాడుతుంటే కూర్చుని ఆయన ఇచ్చిన ఆదేశాలను వినడం. బ్రహ్మగారు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏమది సామాన్యంగా ఉండదు. ఆయన ఇప్పుడు ఈ కదలిక ఎందుకు వచ్చింది అని అడిగారు అనుకోండి, ఇంకొక 500 సంవత్సరముల తర్వాత ఇప్పుడు వచ్చిన కదలిక ఎందుకు వచ్చిందో అది ఆ తర్వాత దేనిగా పరిణమిస్తుందో చెప్తుంటారు సభలో. ఎందుచేతనంటే భూత భవిష్యత్వర్తమాన కాలములు గుర్తిరిగిన మహాపురుషుడు, త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మగారంటే సామాన్యమైనటువంటి స్వరూపం కాదది. అటువంటి మహానుభావుడు ఆయన ఆధ్యక్షం వహించి మాట్లాడుతుంటే, కమల గర్భుడై కూర్చుంటే ఆ సభలో నిలబడడం అంటే మాటలన్నీ. మనుష్య జాతి గర్వపడవలసినటువంటి మహాపురుషులు వీళ్ళందరూ ప్రాతస్మరణీయులు. వీళ్ళ పేర్లు తలుచుకున్నంత మాత్రం చేత, వీళ్ళ గురించి విన్నంత మాత్రం చేత, వీళ్ళకి నమస్కరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అంతటి మహాపురుషులు. అందుకే మహాభారతం లాంటివి వినండి అని ఎందుకు చెప్తారంటే, అటువంటి మహాపురుషుల పేర్లు చెవిన పడితే చాలు. ఒరే
ఎక్కడ విశేషం రా? 1000 అశ్వమేధ యాగములా, 100 రాజసూయ యాగములా, దివ్య విమానములు ఎక్కి చతుర్ముఖ బ్రహ్మగారి సభకి వెళ్ళడమా, ఇంద్ర సభకి వెళ్ళి ఇంద్రుడితో కలిసి కూర్చోవడమా? ఏమి వాళ్ళు పొందినటువంటి వైభవం? అంతటి మహానుభావుడు. ఆయనకి ధర్మం తెలియదనో, ఆయన ఆషామాషిగా ప్రవర్తించే వ్యక్తినో, ఆయనకి ఏవీ తెలియదనో మీరు అనుకోకూడదు. 4 సార్లు గణపతి హోమం గట్టిగా దగ్గర కూర్చుని ఆద్యంతం చూసిన వాడికి గణపతి హోమం ఎలా జరుగుతుందో తెలిసిపో. 1000 అశ్వమేధ యాగములు, 100 రాజసూయాగములు చేసి, అన్ని దాన ధర్మాలు చేసి, అంత ధార్మికుడై రాజర్షి అయిన వాడికి తెలియనిది ఏముంటుందండి? బ్రహ్మగారి సభలో ఎలా నిలబడాలో ఆయనకి తెలియదు, బ్రహ్మగారి సభలో ఎలా ప్రవర్తించాలో ఆయనకి తెలియదు. ఇదే కొత్తగా వెళ్ళాడు ఆయన. ఆయన ఎన్ని పర్యాయములు వెళ్ళాడో బ్రహ్మసభకి. అటువంటి మహాపురుషుడికి ఒక ఆశ్చర్యకరమైన రీతిలో మనస్సు కదిలింది అంటే ఏమనుకోవాలి? నేను మీతో మొన్న మనవి చేశాను. ఏదో ఒక గొప్ప మేలు ఈ భూమికి చేయడం కోసం పరదేవత సంకల్పం చేసింది అని మనం అనుకోవలసి ఉంటుంది. లేకపోతే అసలు అటువంటివి సంభవించే అవకాశాలు ఉండవు. మీరు ఈ ధర్మ సూక్ష్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. సంఘటన యొక్క వర్ణనకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకండి. అది సంఘటనని నేను సంఘటనగా కేవలం స్పృశించి విడిచిపెట్టేస్తే చాలు. కానీ దాని వెనక ఉండే ధర్మ సూక్ష్మం ఏమిటి? ఆయన ఎటువంటి మహాపురుషుడు, ఆయన మనస్సు కదలడం అంటే మాటలా, దేనికి కదిలి ఉంటుంది, దాని పరిణామం ఏం జరిగింది ఇవాళ మనకి వెంటనే తెలుస్తోంది. కాబట్టి వ్యాసుడు ఇచ్చారు కాబట్టి, నన్నయ్య గారు ఇచ్చారు కాబట్టి మనకి తెలిసిపోతుంది తర్వాత ఏం జరిగిందో. అప్పుడు అలా ఎందుకు జరిగిందో అక్కడ ఉన్న వారికి తెలియదు. ఒక్క బ్రహ్మగారికే తెలుస్తుంది అలా ఎందుకు జరిగిందో. ఆ బ్రహ్మగారి నాలుకని కూడా కదిపింది పరదేవత. ఆవిడ ఏమి చేయలేదు. ఆవిడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆమె బిడ్డలు. ఆమె ఏమైనా చేయగలరు. కాబట్టి అటువంటి తల్లి సంకల్పమేమో ఈ మహాభీషుడు వెళ్ళి బ్రహ్మగారి సభలో నిలబడ్డాడు. మహాతల్లి ఆవిడ దేవలోకంలో ప్రవహిస్తుంది. మందాకిని అన్న పేరుతో, భూమి మీద భాగీరథి అన్న పేరుతో ప్రవహిస్తుంది. పాతాళంలో భోగవతి అన్న పేరుతో ప్రవహిస్తుంది. 3 పేర్లతో ప్రవహించిన ఆవిడ మాత్రం ఒక్కరే, త్రిపథగా గంగ. అంతటి మహనీయ మూర్తి. గంగని పరమశివుడికి భార్యగా ఎక్కడా పౌరాణికంగా చెప్పడం కుదరదు. సంప్రదాయంలో కూడా గంగని భార్యగా చెప్పడం కుదరదు. ఆయన కేవలం భరించాడంతే. నేను వేరొక చోట మీకు ఈ అనుమానం రాకూడదు అని ముందుగా ఈ మాట అంటున్నాను. ఇప్పుడు ఈ మహాభీషుడు నిలబడున్నాడు ఎదురుగుండా, గంగమ్మ కూడా వచ్చి నిలబడింది. అకస్మాత్తుగా గాలి వేసింది. ఈ గాలి వేయడం అనేటటువంటిది, గాలి కదలిక ఒక మహత్తరమైన విషయాన్ని సృష్టిస్తుంటుంది మహాభారతంలో. ఒకసారి దేవయాని శర్మిష్ఠ బట్టలన్నీ అలాగే కలిసిపోయాయి గాలి వేస్తే. ఇక్కడ ఆవిడ కట్టుకున్న వస్త్రము కొద్దిగా భ్రంశమై. ఇటువంటి మహాభీషుడు, ఎంతటి మహానుభావుడు! అందరూ తలతిప్పుకున్నారు. ఆయన ఒక్కడు ఆవిడ వంక చూసి ఆయన మనస్సు యందు కామప్రచోదనమైంది. ఆంతరమునందు బాహ్యమునందు కనిపెట్టగలిగిన వాడు బ్రహ్మగారు. ఆయన చూసి అన్నారు, ఈ సభ యందు ఎలా ఉండకూడదో అలా ఉన్నావు, కాబట్టి నువ్వు మర్త్యలోకమునకు వెళ్ళిపో. నువ్వు భూమి మీదకి వెళ్ళి మనుష్యునిగా పుట్టు. ఏమంటే బ్రహ్మగారి నోటి వెంట రావాలంటే శిలవైపోదువుగాక అనవచ్చు. యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తించావు కాబట్టి నీ ఒక జంతువు అయిపోదువుగాక అనవచ్చు. నువ్వు బ్రహ్మరాక్షసుడు వగుదువుగాక అనొచ్చు. ఆయన అనలేదు. ఆయన నీవు మనుష్యలోకమునందు జన్మించదవుగాక అన్నారు. అసలు ఈ అనడం వెనక పరదేవత ఉంది అని మీరు గుర్తుపట్టాలి. ఆయన బ్రహ్మగారి నోటి వెంట మాట వచ్చేటట్టు చేసింది కూడా పరదేవత అయితే, ఆ సంఘటన చేయించింది కూడా పరదేవతే అని మీరు అంగీకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాటకి ఔదల దాల్చి మహాభిషుడు మర్త్యలోకమునందు అనగా మనుష్యలోకమునందు పుట్టాలి. ఆయన అన్నాడు, మీరు శాపవాక్కు విడిచిపెట్టారు, నేను తప్పకుండా ఔదల దాలుస్తాను. తప్పు ఒప్పుకోగలిగినటువంటి గొప్ప స్థితి, చిన్న తప్పు, దానికి నేను మర్త్యలోకంలో పుట్టనా అని అడగలేదు ఆయన. నిజమే, ఎందుకు కలిగిందో నా మనస్సులో అటువంటి కదలిక కలిగింది. కాబట్టి మీరు ఇచ్చిన శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను, కానీ
నాకు ఒక వరం కావాలి. ఇప్పుడు భూమండలంలో మహానుభావుడు, రాజర్షి, గొప్ప ధర్మాత్ముడు, వేదం చదువుకున్నవాడు, తపస్వి, మహాపురుషుడైనటువంటి వాడు ప్రతీపుడు ఉన్నాడు. ఆ ప్రతీప మహారాజు గారు ఇదిగో ఈ భరత వంశంలో వచ్చినటువంటి వాడు. ఆయన భార్య పేరు సునంద. ఆ ప్రతీపునికి నేను కుమారుడిగా పుడతాను తప్ప మీరు చెప్పినట్లుగా మర్త్యలోకానికి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఎవరి కడుపున పడితే వాళ్ళ కడుపున పుట్టమంటే మాత్రం నేను అంగీకరించాను. ఏమి ఈ మాట ఎందుకు అనాలి? ఏ ప్రతీపుడికి పుడితే మాత్రం మనుష్యుడు కాడే అంటే కాదు. సాధారణంగా లోకంలో ఉండే నియమం ఏమిటంటే తండ్రి కలిగిన పిన్ని దానమేలా అని లోకంలో ఒక సూక్తి. అనగా తండ్రి అనేటటువంటి వాడు బ్రతికి ఉంటే ఇంకా అంతకన్నా పిన్నిది అక్కర్లేదు. తండ్రి ఎప్పుడూ ఏం ఆలోచిస్తూ ఉంటాడో తెలుసా అండి? భార్యకు ఒంట్లో బాగులేదు, కొడుకు ఫోన్ చేశాడు, నాన్నగారనే అమ్మ ఎలా ఉందన్నాడు. మీ అమ్మకి జ్వరంగా ఉంది, ప్రతిరోజు రాత్రి జ్వరం వస్తుంది, డాక్టర్ గారికి చూపించాను, తగ్గట్లేదు, 10 రోజుల నుంచి మందులు వేసుకుంటోంది, సరిగ్గా భోజనం అవి సహించట్లేదు, చాలా ఇబ్బంది పడుతోంది అని తండ్రి చెప్తాడా? చెప్పడు. ఎందుకు చెప్పడో తెలుసా అండి? నేను ఉన్నానుగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, నేను చూస్తానుగా నా భార్యని. ఇప్పుడు పాపం వాడికి ఎందుకు చెప్పడం? వాడికి చెప్తే వాడు సెలవు పెట్టుకు రాలేడు. 2 ఆ శనాదివారాలో కలిసి వస్తే వాడు రావాలి. ఇప్పుడు చెప్తే వాడు అక్కడ సరిగ్గా తింటాడో తినడో, ఏ బెంగ పెట్టుకుంటాడో, అమ్మ ఎలా ఉందో అనుకుంటాడో ఏమో. ఎందుకు వాడికి చెప్పడం? చక్కగా ఉందిరా మీ అమ్మ. నాన్నగారండి ఏదో అమ్మకోసారి ఫోన్ ఇవ్వండి అన్నాడు అనుకోండి. ఫోన్ ఇలా పట్టుకుని కాసేపు వాడితో సంతోషంగా మాట్లాడు, బెంగ పెట్టుకుంటాడు అని ఇస్తే, బాగున్నాను రా, ఆఫీస్కి వెళ్ళొచ్చాను, అది ఇది అని అమ్మ మాట్లాడేస్తుంది. వాడు అక్కడ సంతోషంగా తిరుగుతాడు. వాడికి ఎప్పుడు తెలుస్తుంది? వాడంతటా వాడు వస్తాడు కదా, ఎప్పుడప్పుడు ఏ శని ఆదివారాలు సెలవులు వచ్చాయని వస్తాడు. వచ్చినప్పుడు వాడికి తెలుస్తుంది. తెలిసిన తండ్రి ఏమంటాడంటే, ఏం పర్వాలేదురా, తగ్గిపోతుంది అన్నారు. మనిషి అన్నాక రాకుండా ఉంటాయిరా, వస్తాయి, దానికి నువ్వు పెద్ద బెంగ పెట్టుకోక అన్నా. అంత ఏమైనా ఉంటే నేను చెప్పనా నీకంటాడు. అందుకే తండ్రి కలిగిన పిన్నిధానమేలా. తండ్రి ఉంటే సుఖాలన్నీ ఉంటాయి. తండ్రి కొడుకు సుఖపడాలి, కొడుకు సుఖపడాలి అదే ఆలోచిస్తాడు ఎప్పుడు. కొడుకు ఎలా పోయినా పర్వాలేదు, నేను సుఖపడాలని తండ్రి అనడం. కాబట్టి అటువంటి తండ్రి ఉంటే ఆ తండ్రి గురువు అవుతాడు. ఉపనయనం చేసినప్పుడు వేరు గురువు కాదు, మొదట తండ్రియే గురువు. ఎందుకంటే ఉపనయనం చేసినప్పుడు గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసేది తండ్రి. ఆ తండ్రి ధర్మాత్ముడై, ఆ తండ్రి రాజర్షి అయి, ఆ తండ్రి తపస్వి అయితే పాడైపోకూడదా అండి పిల్లలు అంటే, నేను దాని గురించి మాట్లాడడం ధర్మం కాదు. ఇప్పుడు మనం మంచిని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ తండ్రి యొక్క నడవడిని చూసి తాను కూడా అలా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. స్వతహాగా గురువైనటువంటి తండ్రి అందుబాటులో ఉన్న కారణం చేత ఎప్పుడూ తండ్రి దగ్గర నేర్చుకోవచ్చు. తండ్రి కూడా కొడుకు వృద్ధిలోకి రావాలనే తాపత్రయం ఉండాలి, కానీ తన విద్యని ధారపోహేస్తాడు. సరికదా? తండ్రి విషయంలో ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? చిట్ట చివరక ఆ కొడుకు చేతిలో ఓడిపోవడాన్ని గొప్ప సత్కారంగా భావిస్తాడు. తనకన్నా తన కొడుకు బాగా చెప్పాడు అనుకోండి, ఎంత సంతోషపడిపోతాడు. కాబట్టి పుత్రాది చేత్ పరాజయం, కొడుకు చేతిలో ఓడిపోవడం కూడా అంత సంతోషంగా ఉంటుంది. కనుక నేను ప్రతీప మహారాజు గారికి కొడుకుగా పుడతాను, నాకు ఈ అవకాశం ఇప్పించమన్నాడు. సంకల్పం ఏ తల్లి చేసిందో ఆ తల్లే బ్రహ్మగారి ద్వారా అనుగ్రహించవలసి ఉంటుంది. కాబట్టి వెంటనే బ్రహ్మగారికి కోపం తగ్గిపోయింది. ఆయన అన్నారు, తప్పకుండా నీవు ప్రతీపునకు కుమారుడిగా జన్మించదవుగాక. ఇప్పుడు ఈ మహాభీషుడు ఇక్ష్వాకు చంద్రవంశంలో ప్రతీప మహారాజు గారి యొక్క కుమారుడిగా పుట్టాలి అని సంకల్పం చేసుకుని బ్రహ్మసభలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన గంగమ్మ వంక చూడలేదు. మహాభారతంలో గంగమ్మకి బ్రహ్మగారు శాపం ఇచ్చినట్లు లేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆవిడ దోషం ఏముందని ఇవ్వాలి? ఆవిడేమీ లేకి ప్రవర్తన చేయలేదు, గాలి వేసింది, ఆవిడ వస్త్రం భ్రంశమైందంతవరకు. కానీ
తన వైపు అలా చూసి అంత శాపానికి గురి భూమండలం మీద రాజుగా పుట్టడానికి అంగీకరించి వెళ్ళిపోతున్నటువంటి మహాభిషుని యందు గంగకి అనురాగం అవుతుంది. ఆవిడ కూడా వెనకాల వెళ్ళి ఈయన భూమి మీద పుడుతున్నాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు భూమి మీద నా అంశతో కనపడతాను, సాకారముగా నేను కనపడతాను. పాపం వెర్రివాడు నన్ను చూసి కదా ఇంత శాపానికి గురి అయ్యాడు. నన్ను ఏ దృష్టితో చూశాడో ఆ దృష్టితో చూడడం ధర్మమైపోయేటట్టుగా భార్యనవుతాడు. ఎంత ఆవిడ ఇంకొకలా కాదా ఉద్దేశం. అప్పుడు మహాభిషుడు ఏ రూపంతో ఏ పేరుతో భూమండలం మీదకి వస్తాడో ఆ రూపానికి ఆ వ్యక్తికి గంగమ్మ భార్య అయితే అప్పుడు ఆ మహాభిషుడు ఏ పేరుతో పుట్టాడో ఆ పేరుతో గంగని భార్యగా స్వీకరించిన తరువాత ఆ దృష్టితో చూడడానికి, కామదృష్టితో చూడడానికి అభ్యంతరం రాదు. ఎందుకంటే కామము ధర్మంతో ముడిపడుతుంది. అయ్యో ఇంత దెబ్బతిన్నాడు కాబట్టి నేను కూడా అలా పెడతాను అంటే ఆడ మనసుగా, తల్లి మనసుగా, విశాల హృదయంగా గంగ ఆలోచించి ఆవిడ కూడా ఒక నిర్ణయం చేసుకుని వెడుతోంది. ఈ వెడుతున్న సమయంలో అష్టవసువులు ఆవిడికి కనబడ్డారు. అష్టవసువులు పవిత్రాత్ములు, మహానుభావులు వాళ్ళు. ఆ అష్టవసువులు ఆవిడికి కనపడి ఆవిడితో ఒక విషయం చెప్పారమ్మా, మాకు ఒక శాపం కలిగింది, ఆ విషయాన్నంతటినీ మీకు చెప్తాం అంటే మళ్ళీ ఇంకొక చోట చెప్పవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ అంత మటుకు మాత్రమే. నాకు ఒక శాపం ఉంది కాబట్టి మేము 8 కూడా ఇప్పుడు భూమండలం మీద పుట్టాలి. తల్లి ఆ పుట్టేదేదో వాళ్ళ కడుపున వీళ్ల కడుపున పుట్టకుండా నీ కడుపున పుడతాం, అమ్మ అంగీకరిస్తావా, మమ్మల్ని కొడుకులుగా కంటావా అన్నాడు. ఈవిడెందు ఏ కోరికతో వెళుతోంది? మహాభిషుడు ఎవరిగా పుడితే ఆయనకి భార్యగా అవడానికి వెళుతోంది. భార్యగా అవడంతో ఏ ఆడదాని జీవితమైనా పరిపూర్ణత పొందినట్ట? అలా ఏ ఆడది భావన చేయదు. అమ్మా అని పిలిపించుకుంటేనే దానికి సార్థకత, పరిపూర్ణత. ఒక్క భార్యాస్థానంలో కూర్చోవడం వల్ల పరిపూర్ణత రాదు కదా. అందుకని ఎలాగో నేను అమ్మా అనిపించుకున్న నాడే సార్థకత కాబట్టి మనుష్యుడికి భార్యనైన మనుష్యకాంతగా ఉంటాను కాబట్టి అప్పుడు అమ్మా అని పిలుచుకోవాలి. ఈ పిల్లల్ని నాకు కొడుకుల్ని చేసుకుంటే తప్పేమిటి? వసువుల్ని మంచిదేగా, మంచి కొడుకులు పుడతారు. తప్పకుండా ఆవిడ అభయం ఇచ్చేసింది. అభయం ఇచ్చేయగానే వాళ్ళు అన్నారు, అమ్మ పుట్టగానే తీసుకెళ్లి మమ్మల్ని గంగలో పడగండి. ఆవిడ హడిలిపోయింది. ఇంతటి మహాత్ములు నాకు అడుగున పుడతారా? నేను పుట్టిన వాళ్ళందరినీ బతికెళ్ళి గంగలో పారైనా ఎందుకు అలా పారేయడం అని అడిగింది. మాకు వశిష్ఠ మహర్షి శాపం అమ్మ, భూమి మీద పుట్టాలి, పుట్టి ఉండమని లేదు, పుట్టమని ఉంది. కాబట్టి పుట్టి మాకు మత్స్యలోకంలో ఉండాలని లేదు, పుట్టగానే తీసుకెళ్లి మళ్ళీ గంగలో పడాయి. మేము మరణించి అంటే ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ వసువులుగా వెళ్ళిపోతాం. అంటే ఆవిడండి అమ్మాని పిలిపించుకోవడం కేవలం మాతృత్వ సిద్ధి చేత కుదరదు. బిడ్డల్ని ప్రసవిస్తే కుదరదు. ఆ బిడ్డడు బ్రతికుండి అమ్మా అని పిలిస్తే కదూ ఆ పిలుపు యొక్క అమృతాన్ని నేను ఆస్వాదించడం. అలా పిలవడానికి ఒక్కడైనా ఉండద్దా మీలో? ఆ ఒక్కడు 3 రోజులు ఉంటాను, వారం రోజులు ఉంటాను, 3 ఏళ్ళు ఉంటాను, 5 ఏళ్ళు ఉంటానంటే ఏ తల్లి అంగీకరిస్తుందా? అలాగా ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది? పరిపూర్ణాయుర్దాయంతో తన కొడుకు ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి దీర్ఘాయుష్మంతుడై మీలో ఒక్కడు ఉండడా అని అడిగింది ఆవిడ. అడిగితే వాళ్ళన్నారు, మాయందొక్కొక్కళ్ళ తురీయాంశము దాల్చి శుభచరిత్రుండై దీర్ఘాయుష్యుండష్టమవసు భుజుడుండు నీకు ఆత్మోద్భవుడై. అమ్మా మేము 8 వసువులం కదా, 7 వసువులం మాలో ఉండేటటువంటి 4వ వంతు తేజస్సుని ఒక వసువైనటువంటి ప్రభాసుడు అని ఆయన యందు ప్రవేశపెడతాం. ప్రభాసుడు తన తేజస్సుతో మా 7 యొక్క తేజస్సులోని ఒక్కొక్క అంశతో కలిపి ఇంత తేజోమూర్తి అయి అపారమైన భుజపరాక్రమము కలిగినటువంటి వాడై దీర్ఘాయుష్మంతుడై నీ కడుపు పండి నువ్వు పొంగిపోయేటట్టుగా ఇటువంటి మహాపురుషుణ్ణి కన్నామన్న పేరు నీకు చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా నీ కడుపున అలా దీర్ఘాయుష్మంతుడవుతాడమ్మా. నీకు చాలా చాలు. నాకటువంటి కొడుకు కావాలి, మీ కోరిక నేను తీరుస్తాను, 7 పుట్టగానే గంగలో పడేస్తాను. ఇది ఎవరి వరకు తెలుసు?
ఒక్క గంగకి తెలుసు, వసువులకి తెలుసు. పొడదామని వెడుతున్నటువంటి మహాభిషుడికి తెలుసా? తెలియదు. గంగ వస్తోంది పోని అన్న విషయం తెలుసా? తెలియదు. మీరు ఇక్కడే ధర్మ సూక్ష్మాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. పైగా ఇప్పుడు తాను వెళ్ళి మహాభిషుడు ఎవరిగా పుడతాడో ఆయనకి భార్య అయిందనుకోండి, తన కొడుక్కి రాజ్యం వస్తుందని నమ్మకం ఏమిటి? తాను మహారాణి అవుతుందని నమ్మకం ఏమిటి? పైగా మీతో నేను నిన్ననే మనవి చేశాను, మహారాజ్ఞిగా కూర్చునేటటువంటి వ్యక్తి యొక్క కులగోత్రములు, ఆమె చరిత్ర ప్రజలకి తెలియాలి. ఎవరిని పడితే వాళ్ళని పట్టాభిషేకం చేస్తాను అని ప్రభు నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహేతుక కారణం చూపించి తిరస్కరిస్తే ప్రభువుకు అధికారం ఉండదు, పట్టం కట్టడానికి వీల్లేదు. మీకు నేను ఎక్కడి వరకు ఎందుకు ఇక్కడే ఒక ధర్మ సూక్ష్మం చూపిస్తాను. ప్రతీప మహారాజు గారికి సునంద యందు పెద్ద కొడుకున్నాడు. ఈ పిల్లవాడు పుట్టక ముందే ఆయన దేవాపి అని పేరు. తర్వాత ఈ మహాభిషుడు శంతన మహారాజుగా పుట్టాడు వెళ్ళి. మూడవ పిల్లవాడు ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు బాహ్లికుడు. ఇందులో ఈ ప్రతీప మహారాజు గారికి ముందు పుట్టినటువంటి పెద్ద కొడుక్కి కదండి రాజ్యం ఇవ్వాలి, శంతనుడికి ఇవ్వకూడదుగా. మహాభిషుడు శంతనుడిగా రెండో కొడుకుగా కదా వెళ్ళాడు. పెద్దవాడికి ఇవ్వాలి రాజ్యం. పెద్దవాడికి రాజ్యం ఇద్దామని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. చాలా మంచివాడు, యోగ్యుడు, అన్ని విధాలుగా చాలా గొప్పవాడు. ప్రతీపుడు సామాన్యుడు కాడు, మహానుభావుడు, రాజర్షి. ఇదిగో పెద్ద కొడుకు అయినటువంటి ఈ దేవాపికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు. అంటే ప్రజలు అన్నారు కుదరదు. ఎందుకు కుదరదు? వాడు ధర్మాత్ముడు, వాడికి ఇస్తానన్నాడు. అంటే వాళ్ళు అన్నారు అతనికి చాలా తీవ్రమైన చర్మరోగం ఉంది. అంత తీవ్రమైన చర్మరోగం ఉన్నటువంటి వ్యక్తి ప్రభువుగా కూర్చోవడానికి అర్హుడు కాడు. కాబట్టి మేము అంగీకరించాం. నేను దీన్ని ఇప్పుడు దాని గురించి పెద్ద విశేష వ్యాఖ్యానం దాని గురించి అక్కర్లేదు. కాబట్టి ఇంత చర్మ వ్యాధి ఉన్నవాడిని మేము ఒప్పుకోమన్నారు. అంటే ప్రతీప మహారాజు గారు ఎంత ధర్మాత్ముడంటే ప్రజలు ఒప్పుకోలేదని తీసేశాడు. నీకు ఇవ్వట్లేదురా రాజ్యం అన్నాడు. అంటే ఆయన ఇక నేను ఎలాగో రాసరికం చెయ్యను కదా, నాకు ఇతర భోగములు అక్కర్లేదని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అందుకని రెండో వాడికి ఇచ్చారు. మరి మూడో వాడు రాజ్యం కోసం భాగానికి రాలేదా అని మీకు అనుమానం రావచ్చు. బాస్త్రీకునికి మేనమామ గారి సామ్రాజ్యం వచ్చింది, అందుకని ఆయన మేనమామ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. శంతన మహారాజు గారికి ప్రతీప మహారాజు గారి రాజ్యం అంతా శంతనుడికి వచ్చింది. ఇప్పుడు ఈ శంతన మహారాజు గారు అయితే నేను సంస్కృత భారతంలోంచి కొంత కలిపి చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి అన్నయ్య గారి భారతం ఒకటి చూశారనుకోండి, నేను చెప్పినటువంటి విశేషాలు కొన్ని మీకు ఆంధ్ర భారతంలో కనపడవు. ఎందుకంటే నేను కొన్ని సంస్కృత భారతంలో కూడా చెప్తున్నాను మీకు ఈ విశేషాలు. కాబట్టి ఇప్పుడు ఈ శంతనుడిగా వచ్చాడు మహాభిషుడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ధర్మం ఎలా నడుస్తోంది అన్నదాని విషయంలో. మహాభిషుడు శంతనుడిగా వచ్చినప్పుడు ఆయనకి తెలుసు నేను మత్స్యలోకంలో పుడుతున్నాను ప్రతీపునికి కొడుకుగా. గంగ వస్తోంది నాకు భార్యగా అన్న విషయం తెలుసా? శంతనుడికి తెలియదు. మరి గంగ శంతనుడికి భార్య ఎలా అవడం? గంగ శంతనుడికి భార్య అవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు ఆవిడ భార్య అవ్వాలంటే ఎలా భార్య అవడం కుదురుతుందో ఆ మార్గాన్ని ఆవిడే ఎంచుకో. లేదు పరదేవతే అలా అనుగ్రహం చేసింది ఆశ్చర్యకరంగా. ప్రతీప మహారాజు గారు గంగానది ఒడ్డున కూర్చుని గొప్ప తపస్సులో ఉన్నాడు. ఉండగా ఈ గంగానది స్త్రీ రూపాన్ని ధరించి వచ్చి ప్రతీప మహారాజు గారి వంక చూసి, నువ్వు ఇంద్ర సమానుడివయ్యా, కాబట్టి నేను నీ తొడ మీద కూర్చుంటున్నాను, నువ్వు నన్ను భార్యగా స్వీకరించు అంది. అని ఏను జహ్నుకన్య ఇంద్ర సమాన నీ సద్గుణాములకు సంతసిల్లి భానుతేజ నీకు భార్యగా వచ్చితి ఇష్టమున పరిగ్రహింపు నన్ను అన్నాడు. ఏను జహ్ను కన్య, నేను జహ్ను యొక్క కూతుర్ని. జహ్ను తాగి కుడిచివిలోంచి విడిచిపెడితే జాహ్నవి అయింది ఆవిడ. కాబట్టి నేను జహ్ను కన్యని. ఓ ఇంద్ర సమాన అంటే ఇంద్రునితో సమానమైన వాడా, నీ సద్గుణావళులకు సంతసిల్లి భానుతేజ, నీ సద్గుణాలు విని నేను చాలా సంతోషించాను, నువ్వు నన్ను భార్యగా స్వీకరించు అని ఆయన కుడి తొడ మీద వెళ్ళి కూర్చుంటే ప్రతీపుడు కళ్ళు విప్పి చూశాడు. చూసి ఆయన అన్నాడు, అనిన ప్రతీపుడిట్లనియే అంబురుహానన అగ్నిసాక్షికంబున పరిణీతయైన సతి బొల్పుగా
ఒక్కతగాని అన్యులన్ మనమున ఏనియుంతలప మాని ఇట్టి జితాత్ము నన్ను ఇట్లని పలుకంగ నీకగునే అన్యుల పల్కిన ఎట్ల బేలవై. నాకు వ్రతం ఉంది, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. నేను మనసులో కూడా అన్య స్త్రీని ఆ స్థానంలో ఊహ చేయను. నా భార్య ఒక్కత ఎందే నా యొక్క భార్య దృష్టి తప్ప అన్య స్త్రీల యందు నేను మానసికంగా కూడా ఎప్పుడూ అటువంటి భావన చెయ్యను. కాబట్టి పిచ్చిదానా బేలా, నువ్వు నన్ను ఇలా అడగచ్చా భార్యని చేసుకోమని? అయినా నువ్వు వచ్చి నా తొడ మీద కూర్చున్నావు. కూర్చున్నప్పుడు కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ మీద కూర్చునేటటువంటి అధికారం ఒక్క కొడుక్కి, కూతురికి, కోడలికి మాత్రమే ఉంది. తనకి బిడ్డలుగా ఉండేటటువంటి వారు ఎవరున్నారో కొడుకు, కోడలు, కూతురు కుడి తొడ మీద కూర్చుంటారు. ఒక్క భార్య అయితే ఆమె ఒక్కతే మాత్రమే ఎడమ తొడ మీద కూర్చోవాలి. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే చక్రం చోర్ధకరేడ బాహుయుగళే శంఖం శరం దక్షిణి అని కదా భద్రాచల రామచంద్రమూర్తి గురించి శంకర భగవత్పాదుల శ్లోకం. వామాంకస్థిత జానకీ పరిలసత్, ఎడమ తొడ మీద కూర్చుంది అమ్మవారు. అది భార్యాస్థానం, శాస్త్రం అంగీకరిస్తోంది. ఎడం పక్కన ఉన్న భాగం భార్యాస్థానము అని. కాబట్టి నీవు ఎడమ తొడ మీద కూర్చోన్నావు. కూర్చుంటే నాకు భార్యాస్థానాన్ని అడిగిన దాని అవుదు. నా కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి నా కూతురివి కావు, నా కొడుకువి కావు. కాబట్టి నువ్వేమవ్వాలి? నా కోడలివి అవ్వాలి. నా కోడలివి అవ్వాలంటే నాకు కొడుకు పుడతాడు ఎప్పుడప్పుడు. ఎందుకని? పెద్ద కొడుకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు, రెండవ వాడికి రాజ్యం ఇవ్వాలి. ఆ కొడుక్కి నిన్ను భార్యని చేసుకోమని నేను చెప్పి వెళ్ళిపోతాను. ఇంత ధర్మాత్ముడు, ఇంత రాజర్షి అయిన వాడు కోడల్ని నిర్ధారించి వెళ్ళాడు. మా నాన్నగారు చెప్తే చేసుకున్నానని చెప్పి చేసుకుంటే ఇక కుల పెద్దలు కాని, పౌరులు కాని, పురోహితులు కాని అడ్డు పెట్టడానికి ఏం లేదు. ఆవిడ సచ్చరిత్ర కింద లెక్క. ఆవిడ కడుపున పుట్టిన బిడ్డలకి రాజ్యాధికారం వస్తుంది. ఎంత చమత్కారం జరుగుతోందో చూడండి. కాబట్టి ఇప్పుడు ప్రతీపుడు ఆమెకి మాట ఇచ్చాడు, గంగ వెళ్ళిపోయింది. మళ్ళీ జలస్వరూపాన్ని పొందేసి కొంతకాలం అయిపోయింది. మహాభిషుడు, ఎవరు మహాభిషుడు? పేర్లు ఇన్ని వాడడంలో మర్చిపోకూడదు. బ్రహ్మసభలోకి వెళ్ళి చూసినవాడు ఆయన ఉన్నాడే, గంగమ్మని చూసినవాడు. ఆ మహాభిషుడు ఇప్పుడు శంతన మహారాజుగా పుట్టాడు. ఈ శంతన మహారాజు మళ్ళీ చాలా ధర్మాత్ముడు. ఎంతటి ధర్మాత్ముడు, ఎంతటి రాజర్షియో, ఎంతటి గొప్పవాడు ఆంధ్ర భారతంలో లేదు. కానీ సంస్కృత భారతంలో శంతన మహారాజు గారి గురించి చాలా గొప్ప విషయం ఒకటి వ్యాస భగవానుడు ప్రతిపాదన చేశాడు. అసలు ఆయనకి శంతనుడు అన్న పేరు ఎందుకు వచ్చిందో చెప్పారు వ్యాసుల వారు. యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం ససుఖమశ్నుతే పునర్ యువాచ భవతి తస్మాత్తం శంతనం విదుహు. ఆయన శంతన మహారాజు గారు అలా వెడుతూ ఉండగా ఎవరైనా తల ముగ్గుబుట్టలైపోయినటువంటి ఒక వృద్ధుడు కనపడితే శంతన మహారాజు గారు తన రెండు చేతులతో ఆ వృద్ధుణ్ణి పట్టుకుని ఒకసారి ఆయన వంక చూస్తే వెంటనే అతడికి యవ్వనం వచ్చేది. అంతటి ధర్మాత్ముడు, అంతటి తపస్వి, అంతటి రాజర్షి, అంతటి మహానుభావుడు శంతనుడు. ఎందుకు శంతనుడు అంత గొప్పవాడు కాగలిగాడు? మహాభీషుడు శంతనుడుగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది ఆ వైభవం? కాబట్టి ఇంతటి మహాత్ముడై ఉన్నాడు ఆయన. ప్రతీప మహారాజు గారు శంతనుణ్ణి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాడు భార్య సునందతో కలిసి. వెళ్ళిపోతూ ఎంత గొప్ప పేర్లండి అసలు. ఆ సునంద ఎంత అందమైన పేర్లు. ఏమిటో పుస్తకాలకి పేర్లు అని వెతుకుతారు. మహాభారతం చూడండి, లలితా సహస్రం చూడండి, ఎన్ని గొప్ప గొప్ప పేర్లు దొరుకుతాయో. అసలు మనకున్న ప్రామాణిక గ్రంథాలు పోయాయి. ఏ పేరు పెట్టుకుంటే అందమైన పేరో, ఏ పేరు పెట్టుకుంటే మనకు అభ్యున్నతి కలుగుతుందో ఆ పేర్లన్నీ వదిలేశాం. అక్కర్లేని పేర్లు ఏవో కొన్ని అక్షరాలు కలిపి దానికి అర్థం ఉందో లేదో కూడా తెలియదు. నన్ను ఈ మధ్య ఎవరో ఒక ఆయన అడిగారు కూడా, అసలు దీనికి అర్థం ఏమైనా ఉందండి? ఏమీ అర్థం లేదు బాబు, తప్పు కూడా అలా పెట్టుకోవడం అని చెప్పాను. అందుకని అలాంటి పేరు ఒకటి తీసుకు పెట్టుకుంటారు. కాబట్టి సునంద ఆ ప్రతీపుని యొక్క భార్య పేరు. ఆయన సునందాదేవితో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కొడుకుతో చెప్పాడు, ఒకానొకప్పుడు నేను గంగ ఒడ్డును తపస్సు చేసుకుంటూ ఉండగా
ఒక స్త్రీ వచ్చి నా కుడితొడ మీద కూర్చుంటే నేను ఆమెకి వరం ఇచ్చాను, నా కొడుకు నిన్ను వివాహం ఆడతాడు. నీకు మళ్ళీ ఏదో ఒక రోజున గంగానది ఒడ్డున ఆ స్త్రీ కనపడుతుంది. కనపడినప్పుడు నేను వరం ఇచ్చానని గుర్తేమిటో తెలుసా? నీ మనసు ఆమె యందు మగ్నమవుతుంది. గంగ కదిలి రావడానికి కావలసినటువంటి కారణం ప్రతీపుని ద్వారా తీరేటట్టు కదలికి వచ్చింది. ఇప్పుడు ప్రతీపుని నోటి వెంట వచ్చింది ఆ మాట. నీకు ఏనాడు అలా నీకు పరిచయం లేనటువంటి ఒక స్త్రీని చూసినంత మాత్రం చేత నీ మనసు లగ్నమవుతుందో ఆనాడు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నేను మాట ఇచ్చింది ఆమెకే, లేకపోతే శంతనుడి యొక్క మనసు అలా లగ్నం అవదని గుర్తు. ఆమెని నువ్వు కులగోత్రములు అడగవలసిన అవసరం లేదు, మా తండ్రి ఆజ్ఞ అని నువ్వు వివాహం చేసుకో అని చెప్పాడు. పితృాజ్ఞ తప్పకుండా నాన్నగారు మీరు ఆజ్ఞాపించినట్లే జరుగుతుంది అన్నాడు. ప్రతీప మహారాజు గారు వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. శంతన మహారాజు గారు మహానుభావుడు రాజ్యం చేస్తున్నాడు, ఆయనకి వివాహం కాలేదు. చాలా కాలం అయిన తర్వాత ఒక రోజున గంగానది ఒడ్డున వేట కోసమని వెడుతూ విహారం చేస్తున్నాడు. గంగా స్త్రీ రూపం ధరించి కనపడింది. వెంటనే ఆయన మనసు ఆమె యందు అనురక్తమైంది. నాన్నగారు ఏమీ అడగకూడదన్నారు, నా మనసు ఇవ్వాల ఈమె యందు లగ్నమైంది, ఆయన ఊరుకున్నాడు. ఆమె కూడా గ్రహించింది, ఓ ఈయన మనసు నా యందు లగ్నమైంది అని. ఆయన ఎప్పుడూ అలాంటి చూపు చూసేవాడు కాడు, చూశాడు కాబట్టి ఆమె కనిపెట్టగలిగింది. కనిపెట్టి ఆవిడంది వచ్చి, నీవు నన్ను భార్యని చేసుకోవాలి అని కోరుకుంటున్నావు, నేను నీ భార్యనవుతాను, కానీ ఒక్క షరతు. ఎందుకు ఈ మాట అనాలి అంటే, గంగ వసువులకి మాట ఇచ్చింది, పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి గంగలో పడేస్తాను. ఇప్పుడు తనకి స్వేచ్ఛ ఉండాలి పిల్లల్ని అలా పడేయడానికి. లేదనుకోండి, భర్త అనుమతి లేకుండా పిల్లల్ని తీసుకెళ్లి అలా నీటిలో పారేస్తే ఎలా కుదురుతుంది? తప్పు అవుతుంది. కాబట్టి ఆమెంది శంతనుడితోటి, భూనాథ నీకు భార్యంగా నన్ను పరిగ్రహింపగడుకొని ఇష్టంబేని సమయంబు సేయము, మానుగా నాకిష్టమైన మార్గము ప్రీతిన్. నీవు నన్ను భార్యగా స్వీకరించాలి అనుకుంటే నువ్వు నాకు ఒక ప్రమాణం చెయ్యి. నేను నీకు భార్యని అయిన తరువాత నేను ఏది చేస్తున్నా నువ్వు ఇది చెయ్యవద్దని అనరాదు. నీవు నన్ను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఇలా ఉండకూడదని నిర్బంధించరాదు. అలా అయితే నిన్ను వివాహం చేసుకుంటాను. తండ్రి గారంతటి వాడు ఆజ్ఞ ఇచ్చాడు, శుభమే జరుగుతుంది కాబట్టి, లేకపోతే తండ్రి గారు ఎందుకు చెప్తాడు? కాబట్టి తప్పకుండా అలాగే నీ మాట నేనెన్నడూ కాదనను. మహానుభావుడు శంతనుడు ఏమనుకుంటాడండి? ఏదో ఆ జరత్కారువు చూడండి, నువ్వు ఏమైనా సరిగ్గా నా ఎందుకు గౌరవం తక్కువ చేసి ఉంటే వెంటనే నిన్ను మీ అన్న ఇంటికి పంపించి నేను తపస్సు పెడతానన్నాడు జరత్కారుడు. ఆవిడ అనుకుందా, సూర్యాస్తమయం అవుతోందని నిద్ర లేపితే నేను లేవకుండా సూర్యుడు వెళ్తాడా, ఎలా పెడతాడు, నన్ను ఎందుకు లేదా, అగౌరవం కదా, సూర్యుడికి ఉన్న వాటి గౌరవం నీకు లేదా అని ఆయన వెళ్ళిపోతాడు అనుకుందా ఆవిడ. అలా ఇక్కడ కూడా ఏమైందంటే, ఆ మహాడితే ఏమడుగుతుంది, మహారాజుని ఎందుకు వద్దని ఎందుకంటాను, ఏ పాట అడుగుతుందిలే అని అలాగే అన్నాడు. వివాహం అయిపోయి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. పండంటి కొడుకు పుట్టాడు. రాజుకి అసలు వంశం 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 కలవరించిపోతారు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, రాజు తను పరిపాలించడంతో పూర్తి అయిపోదు. కన్న బిడ్డలు ఎటువంటి వారో ప్రభువుకి తన ప్రజలు ఎటువంటి వారు. తల్లి తండ్రి చూడండి, ఓ ఆడపిల్ల పుట్టింది, ఓ మగపిల్లాడు పుట్టాడు. ఆయనకు 25,000 జీతం వస్తోంది. 25,000 జీతం వస్తుంది కదా, వాడికి జరిగిస్తున్నాను వీడిని జరిగిస్తున్నాను, అయిపోయింది. పెళ్లిళ్ళ ఏమో అప్పటికి మనం ఉన్నామో ఉండమో, లేకపోతే వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందో ఏమో అప్పుడు చూద్దాం అని చెప్పి తినేస్తాడు ఏదో వచ్చిన డబ్బంతాను. ఆడపిల్ల పుట్టిందని నెలకో 1000 రూపాయలు పట్టుకెళ్ళి ఏ ఆర్డీఓ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఏవో వేసి ఆడపిల్ల కోసం దాస్తాడా? మరి కొడుక్కి పాపం ఓ ఇల్లు వాటిలో వాడికి ఇస్తే వాడు కొంచెం ఉంచుకుంటాడు జీవితంలో, కాబట్టి వాడికి ఏదో ఓ ఇల్లు ఏర్పాటు చేద్దాం అని తండ్రి ఆలోచన చేస్తాడా చేయడా బిడ్డల కోసం? నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా బిడ్డలు సుఖంగా ఉండడానికి నేను ఏదో చెయ్యాలని తాపత్రయపడతాడు. రాజుల తాపత్రయం ధర్మం అది. ఉత్తమ క్షత్రియుడైన రాజు తాను భోగలాలసుడై ఉండడు. నా తర్వాత వీళ్ళని పరిపాలించడానికి యోగ్యమైనటువంటి కొడుకు నాకు పుట్టివాడు మంచి బుద్ధి కలిగిన వాడై
సింహాసనం మీద కూర్చునేటట్టు చూడవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉంటుంది. అందుకు వాళ్ళు వంశం కోసం అంత తాపత్రయపడి బిడ్డలు పుట్టకపోతే ఋషుల్ని ఆశ్రయించి యాగాలు చేసి యజ్ఞాలు చేసి బిడ్డల్ని కానీ సింహాసనం మీద కూర్చోబెట్టి ధర్మాన్ని నిలబెట్టారు. ఎందుకు ఆ తాపత్రయం అంటే ధర్మం నిలబడాలి తప్ప ఎవరో వచ్చి దాని మీద కూర్చుంటే ధర్మం నశించిపోతుంది. ధర్మం ప్రధానం. అందుకొచ్చింది. ఇది ఎదరెదర ఎంత విచిత్రమైన స్థితిని పొందుతుందో మీరు చూద్దరు కానీ ఆ ప్రాతిపదిక. కనుక ఇప్పుడు కొడుకు పుట్టాడు, ఎంత సంతోషిస్తాడు మహానుభావుడి శంతనుడు. ఆవిడ పొత్తిళ్లలో పట్టుకుని ఆ ఉన్నటువంటి పిల్లవాడిని తిన్నగా తీసుకెళ్లి గంగానదిలో పడేసి చాలా బాధపడ్డాడు రాజు. ఊరుకున్నాడు. అలా ఎందుకు చేశావు అన్నాడు అనుకోండి, వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సమయమునందు శంతనునికి ఉన్నది వ్యామోహమే. ఒకసారి మనసులోకి ప్రవేశించకూడదు, కానీ ప్రవేశించిందో అది జీవుణ్ణి పట్టుకుందో వాసనగా, అది పూర్తిగా తీరేంత వరకు మళ్ళీ జన్మ ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె యందు కలిగిన అనురాగము చేత కొడుకునే చంపేసిన ఊరుకున్నాడు కాదు. దాని యందు రెండవ కోణం వసువులకి గంగమ్మ ఇచ్చిన వరం, వశిష్ఠుడిచ్చిన శాపం. అందుకని వాళ్ళు వెళ్ళిపోవలసిందే మళ్ళీ పుట్టగానే. అందుకని 7 పర్యాయములు గర్భం ధరించింది, 7 మాటలు పిల్లల్ని తీసుకెళ్లి గంగలో పడేసి ఊరుకున్నాడు. ప్రభువు ఏమీ అనలేకపోయాడు. 8వ పిల్లవాడు పుట్టాడు. ప్రభు 8వ మాట కొడుకు అన్నాడు. ఏమి సంతోషం ఆ ఇంట్లో. 8 కొడుకులు పుట్టారు, ఇంకోసారి కొడుకు పుట్టారని సంతోషమా? మళ్ళీ బాధ మొదలు. అయ్యో తీసుకెడుతుంది గంగలో పడేసి. అదేమిటని అనలేడు, మాట ఇచ్చాడు. అదేమిటంటే అలాంటప్పుడు కూడా వాళ్ళు కాదనరా, వాళ్ళు అటువంటి అమృతవాక్యం జోలికి వెళ్ళరు. వాళ్ళ ధర్మం అటువంటిది, వాళ్ళ సత్యం అటువంటిది, మాట ఇస్తే. కాబట్టి వరుణుడాదిగా గల వసువులు తోట్టోడ పుట్టుచునున్న ఆ పొలతి వారి నల్లన పుట్టిన అప్పుడు కొనిపోయి నిర్దయై గంగ నీరిలోన వైచిన ఇరిగి అవ్వసుమతీనాథుండు తనయులని చేల దైదులేక గంగలో వైచెదు కడు అధర్మం బేల చేసెదు నా జోడు చిలువదన్ను బాసిపోవునలియు పలుకక ఎప్పటి ఎట్ల నిమ్మినుండు అంత పుట్టె తనయుడష్టముండు తల్లిదండ్రులకతి ప్రీతియును ముదంబు పెరుగుచుండా. ఇలా పిల్లలు పుడుతున్నారు, పట్టుకెడుతోంది, గంగలో పడేస్తోంది. 8వ మాట కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఇంకా ఆగలేకపోయాడు. అసలు భార్యని స్వీకరించడము అనేటటువంటిది వంశం నిలబడ్డానికి. వంశం నిలబడ్డానికి కారణమైనటువంటి కొడుకులు పుట్టిన వాళ్ళందరినీ గంగలో పడేస్తోంది. 8వ మాట కూడా పడేస్తే ఇంకా నేను కామోపభోగము కొరకు జీవితమే తప్ప నా పితృరుణం ఎప్పుడు తీరుతుంది? నాకు పాపం సంక్రమించట్లా? ఎంతకాలం ఇలా ఊరుకోనని ఆయన అన్నాడు. పడయంగరాని కొడుకుల కడుపలుబుర పడసి పుత్రఘాతునివై ఈ కొడుకు నుదయార్క తేజుని విడువగ నేనోపననుచు వేడుకతోడన్. ఆయన అన్నాడు, బాలసూర్యుల వంటి కొడుకులు 7 పుట్టారు. బాలఘాతకివై వాళ్ళందరినీ తీసుకెళ్లి గంగలో పారేశావు. ఆయనకి తెలియదుగా ఈ విషయాలన్నీ. వసువులు పుట్టారన్న విషయం తెలియదు. 8వ వాడిని కూడా అలా పడేస్తావేమో, నేను ఒప్పుకోను అంటే అప్పుడు ఆవిడంది, నేను ఈ పిల్లాన్ని పడేద్దాం అనుకోవట్లేదు అన్నమ్మా. ఎంత పని జరిగిందిరా. ఇప్పుడు వద్దన్నాను, ఖచ్చితంగా పడేయద్దు అనుకున్న సమయంలో నేను చెప్పానని ఆయన అన్నాడు. మరి 7 ఎందుకు పడేసావు? అందుకు కాదు 8వ వాడిని వద్దన్నాను. 7 ఎందుకు పడేసావు చెప్పు అన్నాడు. ఆవిడంది, నేను పడేశాను అంటే దాని వెనకాతల ఒక పెద్ద కథ ఉంది మహారాజా. అష్టవసువులు 8 వసువులు ఒకానొకప్పుడు వాళ్ళ భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. కశ్యప ప్రజాపతికి దక్ష ప్రజాపతి కూతురైనటువంటి సురభికి కలిపి జన్మించినటువంటి ధేనువు, నందిని ధేనువు అంటుంటాం కదండి, ఆవు దూడ, ఆవు. అది వశిష్ఠ మహర్షి మేరుపర్వత గుహలో తపస్సు చేసుకుంటున్నారు. ఆయనకి హవ్యకవ్యములు అంటారు. అంటే ఈ యజ్ఞయాగాది క్రతువుల యందు కావలసినటువంటి ద్రవ్యముగా, ప్రధాన ద్రవ్యముగా ఆ ఆవు పాలు, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచగవ్యాలు అన్ని ఆవులోంచే వస్తాయి. అవి లేనినాడు ఎవరేం చేయగలరు? కాబట్టి ఈ ధేనువు యొక్క పాలని ఆయన వాడుకుంటుంటాడు. అదిగో అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు.
ఆవిడంది అందులో ఆ యనమండుగురు వసువులు భార్యలతో వెళ్ళిపోతుంటే ప్రభాసుడు అనబడేటటువంటి వసువు యొక్క భార్య ఆ ధేనువు వంక చూసింది. దీని పాలు త్రావి మానవుల్ 10,000 జరయు రుజయు ఎరుగక అమరభావముల సుఖంబు జీవింతురటే దీని నేల గనినవాడే ఇందు పెద్ద. ఇదిగో ఈ ఆవుందే ఈ ధేనువు, ఆ వశిష్ఠ మహర్షి యొక్క ధేనువు, దీని పాలు ఎవరైనా తాగారో 10,000 సంవత్సరములు వృద్ధాప్యం రాదు, రోగం రాదు, యవ్వనంతో సంతోషంగా ఉంటారు. ఇంత గొప్ప ధేనువు, దీని పాలు ఇంత గొప్పవి. నిజంగా లోకంలో ఎన్నో ఉండి ఐశ్వర్యవంతులం అంటారు, కానీ ఇలాంటి ధేను ఎవరికి ఉందో వాడే గొప్పవాడు అని ఊరుకుంది ఆవిడ. ఆవిడండి భూలోకంలో ఉషీనర అనబడేటటువంటి రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్నేలే ప్రభువుకి ఒక కూతురుంది. ఆవిడ పేరు జితవతి. ఆ జితవతి నాకు స్నేహితురాలు. ఈ ఆవుని పట్టుకెళ్ళి నా స్నేహితురాలకి ఇస్తాను. ఈ ఆవు పాలు మా స్నేహితురాలు తాగి అదిగో 10,000 సంవత్సరములు యవ్వనంతో రోగం లేకుండా ఉంటుంది. ఎంత గొప్ప కానుకిచ్చావే అని సంతోషిస్తుంది. మీరు వసువు కదా, గొప్పవారు కదా, వెళ్ళి ఆ దూడం తీసుకురండి. ప్రభాసుడు ఏం చెప్పాలి? అది వశిష్ఠ మహర్షి యొక్క ధేనువేది, నేను తీసుకురావడం ఏమిటనాలి. కాదనలేకపోయారు, అదొక బలహీనత. వెళ్ళి ఆ ధేనువును అపహరించి తీసుకొచ్చాడు. తీసుకుని వచ్చి ఇంకా పట్టుకెళ్లి ఉషీనర రాజ్యానికి వెళ్ళి ఆవిడికి ఇవ్వనే లేదు. ఎవరికిద్దామనుకున్నాడో ఆ జితవతికి. ఈలోగానే వశిష్ఠ మహర్షి తిరిగి వచ్చాడు. ఏది ధేనువు అని అడిగాడు. ధేనువు ఎవరో ఎత్తుకుపోయారు అన్నాడు శిష్యుడు. ఆయన వెంటనే యోగ దృష్టితో చూశారు ఎవరో తీసుకెళ్లారు. అష్టవసువులలో మిగిలిన 7 చెప్పలేదు. తప్పురా, అదేమిట్రా ధేనువుని తీసుకురావడం ఏమిట్రా అనలేదు, వాళ్ళు ఊరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ 80 వసువులు భూలోకమనందు జన్మించెదరుగాక. వాళ్ళకి అర్థమైంది, శాపవాక్కు విడిచిపెట్టాడు. 80 పరుగు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద పడ్డారు. అటువంటి మహానుభావుడు పట్ల చేసిన చిన్నాపచారం కూడా కట్టి కుడిపేస్తుంది. అందుకే లోకంలో ఎప్పుడు ఏం చెప్తారో తెలుసా అండి? పెద్దల జోలికి వెళ్ళకండి, పెద్దల జోలికి వెళ్ళకండి అని చెప్తారు. ఎందుకంటే అది కట్టి కుడపడం ప్రారంభం చేసింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా తప్పుకోలేరు. ఇక తప్పుకోగలగడం అన్నది సాధ్యం కాదు. యమదండం నుంచి తప్పుకోవచ్చేమో, మహానుభావులకు జరిగిన అవమానము వలన వారు పొందిన ఖేదముతో వారు విడిచిపెట్టినటువంటి శాపవాక్కు నుంచి తప్పించుకోవడం మాత్రం కుదరదు. మళ్ళీ వాళ్లే ఉపసంహారం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ వసువులు 80 వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. పడితే ఆయన అన్నారు, నేను ఒకసారి విడిచిపెట్టిన వాక్కుని తిప్పడం కుదరదు, కానీ ఒక సావకాశం కల్పిస్తాను. 80 భూలోకంలో పుట్టండని కదా అన్నాను. పుట్టండి అన్నాను కానీ ఇన్నాళ్ళు ఉండండి అనలేదుగా. మీకు అక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మాయ కమ్ముతుంది అని మీరు అనుకుంటే పుట్టగానే శరీరం వదిలిపెట్టి వచ్చేయండి. కానీ పుట్టగానే శరీరం విడిచిపెట్టడం మీ చేతిలో ఉండదుగా. మనుష్యుడిగా పుట్టాక, మనుష్యునిగా పుట్టిన తరువాత శరీరం విడిచిపెట్టడం అన్నది మీ అంతా మీరుగా విడిచిపెట్టడం కుదరదు. పసిపిల్లాడిగా ఉంది మిమ్మల్ని అలా చంపేసే తల్లి దొరకాలి, లేకపోతే తండ్రి దొరకాలి. అలాంటి వాళ్ళు ఉంటే వెతుక్కోండి అని దాంట్లో అంతరార్థం. ఏ తల్లి చంపుతుంది పుట్టగానే పిల్లల్ని? దయాళువై ఉండాలి. వీళ్ళు మళ్ళీ అలా పుట్టేటప్పటికి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని తాను పుట్టగలిగిన కారణజన్మురాలై ఉండాలి. ఆవిడైతే ఆ గర్భవాసంలో అలా మళ్ళీ వాళ్ళకి ఆ శాప విమోచన ఇప్పించగలదు అని ఆయన అన్నారు. చేసిన దోషానికి అందరినీ ఒక గాట కట్టి శిక్ష ఎలా వేస్తాను? అలా వేయడం కుదరదు. కాబట్టి ఇందులో 7 పుట్టగానే మరణించవచ్చు. అసలు ఈ ధేనువుని ఎత్తుకుపోయిన వాడు ఉన్నాడే ప్రభాసుడు, వాడు మాత్రం పుట్టగానే మరణించడానికి వీల్లేదు. వాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. ఇది కూడా పరదేవతానుగ్రహమే. నోటి వెంట ఆ మాట రావడం అక్కడ వరకు బాగుంది. అప్పుడు అది శాపం ఎలా అయిందండి? ఆయన ఏమన్నారో తెలుసా? వాడు సంతతి లేనివాడు కావాలి. అక్కడ వచ్చింది భీష్మాచార్యుల వారి జీవితం. అన్ని మలుపులు అక్కడ తిరగడం మొదలైంది. సంతత లేని వాని జీవితమునందుండేటటువంటి వైక్లభ్యములను ఇప్పుడు నేను వర్ణించడం సభాముఖంగా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎంత పెద్ద శాపవాక్కు వచ్చి పడిపోయిందో చూడండి. ధేను దూడని కదూ అపహరించావు, ఒక ఆవు యొక్క దూడని. నీకు బిడ్డలు లేనితనం ఏమిటో తెలియాలి. నా బిడ్డ లాంటిది ధేనువు.
దాన్ని తీసుకుపోయినప్పుడు నేను ఎంత పరివేదన పడ్డానో పిల్లలు లేని నువ్వు అంత బాధపడాలి. కాబట్టి బిడ్డలు లేకుండుగాక దీర్ఘాయుష్మంతుడు వగుదువుగాక. కష్టాలు చూడడానికి పనికొచ్చింది ఆయన దీర్ఘాయుష్యాన్ని, మహానుభావుడు. కానీ అంతటి ధర్మాత్ముడు, ఏమి భీష్ముడు, ఆయన పేరు చెప్తేనే 2 చేతులు ఎత్తి నమస్కరించాలి, అంతటి మహానుభావుడు. కాబట్టి ఒప్పుకున్నాడు ప్రభాసుడు. యనమండుగురు వసువులు బయలుదేరారు. అందుకునయ్యా ఎవరు చెప్తున్నారు ఈ విషయాలన్నీ? గంగ శంతన మహారాజుతో చెప్తోంది. పుట్టిన వాళ్ళు 7 వసువులు. వశిష్ఠ మహర్షి శాపం ప్రకారం వాళ్ళు వెంటనే శరీరం వదలాలి. నన్ను అడిగారు, అమ్మా ఎవరి కడుపునో పుడితే ఎలా సంభవం అవుతుందమ్మా? నీ కడుపునో పుడతాం, పరమపావనిది కనుక నీవు మమ్మల్ని పుట్టగానే తీసుకెళ్లి గంగలో పడయ్యమ్మా అని అడిగారు. వాళ్ళు శాప విమోచనం పొందాలని పడేశానయా, కరకు తల్లిని కాదు అంది. 8వ వాడు దీర్ఘాయుష్మంతుడు కావాలిగా, అందుకని పడయ్యాలనుకోవట్లేదు. నువ్వు వద్దన్నావు, నేను వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడ వరకు ప్రయోజనము జరగాలో అక్కడ వరకే, అంతేకాని ఇంకా ఆ అవసరం అయిపోయిన తర్వాత ఇంకా అలా ఉండడం కుదరదు. అది పైన నడిపించేటటువంటి ఈశ్వర శక్తి. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నాతో పాటు ఈ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకో తెలుసా? పిల్లవాడికి చిన్నతనంలో అమ్మ అండ చాలా అవసరం. నేను తీసుకెళ్లి యోగ్యుడైన కుమారుడిగా తీర్చిదిద్ది నీకు తెచ్చి అప్పచెప్పేస్తాను. మంచి కొడుకుని కన్న తండ్రి అని నువ్వు పొంగిపోదు గారి. ఎవరైనా భార్యను ఎందుకు స్వీకరిస్తారు? ఒక సంతానం కోసం స్వీకరిస్తారు. ఆ సంతానం నీకు లేకుండా చేయడం నా ప్రయోజనం కాదు. కాబట్టి కొడుకుని నాతో తీసుకెళ్ళిపోతాను అంటే నీకు ఇవ్వను అని కాదు, విద్యాబుద్ధులు చెప్పించి పరమ ప్రయోజకుడుగా తీర్చిదిద్ది ఈ కొడుకుని తెచ్చి నీకు అప్పగిస్తాను. అప్పుడు నీ భార్యాస్థానంలో కూర్చున్నందుకు నాకు ధన్యత తప్ప, నీకు బిడ్డలు లేనిది వాడిని చేసి నేను భార్యాస్థానంలో కూర్చుంటే దేనికదిగా? కాబట్టి నీకు కొడుకుని అప్పచెప్తానన్నాడు. ఎంత ధర్మం చూడండి, ఎక్కడికక్కడే ధర్మం. కాబట్టి ఇప్పుడు ఆయనని విద్యావంతుణ్ణి చేసి విద్యాబుద్ధులు చెప్పించేటటువంటి పూచి ఆ కర్తవ్యాన్ని గంగమ్మ తీసుకుంది. కాబట్టి వశిష్ఠుని యొక్క శాపము అంత తీవ్రమైనటువంటి శాపమయా, మామూలు శాపం కాదు. మనుజయోని పుట్టుడని వారికప్పుడు కోపమడర మునియు శాపమిచ్చే భయము ఉంది వివశులయి వచ్చి వారును వినయమొనరా ఇట్టులనిది మునికి. వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తే ఇదిగో 8వ వాడికి మాత్రం ఇంత ఘోరమైన శాపం ఇస్తే వాడు నా కడుపున పుట్టాడు, వాడిని విద్యాబుద్ధులు చెప్పించి 8వ వసువుని కొడుకుగా నీకు అప్పచెప్తానండి. తీసుకుని గంగమ్మ వెళ్ళిపోయింది. చాలా కాలం అయిపోయింది. శంతనుడు మహాధర్మాత్ముడు, చక్కగా ఏదో ఋషులతో కాలక్షేపం చేస్తున్నాడు, కన్న బిడ్డల్లా ప్రజల్ని పరిపాలన చేస్తున్నాడు. కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు విద్యాబుద్ధులతో వస్తాడు కదండి. కాబట్టి ఆయన ఇంకా మళ్ళీ వేరొక స్త్రీ యందు ఆయన మనసు లగ్నం కాదు. అంటే అక్కడ ఒక పిల్లవాడు తన యొక్క విలువిద్యని తానే పరిశీలనం చేసుకోవడం కోసం బాణములతో అడ్డుకట్ట కట్టేశాడు గంగా ప్రవాహానికి. అందువల్ల గంగ ప్రవహించట్లేదు, కింద పైన ఉండిపోయింది. అది చూసి తెల్లబోయాడు. చూసి ఆ పిల్లవాడి వంక చూశాడు, ఏదో తెలియనటువంటి ఆత్మీయత కలిగింది. అలాగే ఆ పిల్లవాడికి ఈయన వంక చూసేసరికి ఒక పూజ్య భావన కలిగింది. ఇంతలో గంగమ్మ గబగబా వచ్చి, ఈయనయ్యా నీ కొడుకు, మహాప్రయోజకుడిగా తీర్చిదిద్దాను. ఈ పిల్లవాడు ఏమేం చదువుకున్నాడో, ఎవరెవరి దగ్గర చదువుకున్నాడో తెలుసా నీకు? సాంగంబులగుచుండ సకల వేదంబులు చదివి వశిష్ఠుతో సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక బృహస్పతులు నేర్చిన ఎట్ల నేర్చే పరమాస్త్ర విద్య అపరశురాముడెంత దక్షుడంతియూ కడు దక్షుడయ్యే ఆత్మ విజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టివాడు అనఘమూర్తి ఒప్పు గొనుము వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ కనిన ఎరిగి తనయు నిమ్మి తోడుకొనుచు నిధిగన్న పేదయప్పోలే సంతసిల్లి భూవిభుండు. ఆ పిల్లవాడు ఎక్కడెక్కడ ఏం చదువుకున్నాడో తెలుసా మీకు అని సాంగంబులగుచుండ సకల వేదంబులు చదివి వశిష్ఠుతో, వశిష్ఠ మహర్షి దగ్గర వేదాలన్నీ చదువుకున్నాడు. సకల ధర్మ శాస్త్రాది బహువిధ శాస్త్రములు శుక్ర బృహస్పతులు నేర్చిన ఎట్ల నేర్చే. శుక్రాచార్యుల వారు బృహస్పతి వీళ్ళిద్దరూ రాక్షస గురువు దేవగురువు.
వీళ్ళిద్దరూ సకల ధర్మశాస్త్రములు ఎలా నేర్చుకున్నారో అంత గొప్పగా శాస్త్రములను నేర్చుకున్నాడు. కాబట్టి విద్యయందు బృహస్పతి శుక్రాచార్యుడు, వేదములయందు వశిష్ఠునితో సమానుడు, వశిష్ఠుని యొక్క శిష్యుడు. పరమాస్త్ర విద్య ఆ పరశురాముండెంత దక్షుడు అంత్యుకడు దక్షుడయ్యే. అస్త్ర విద్యయందు పరశురాముణ్ణి మించినటువంటి మహానుభావుడు లేడు. ఆ పరశురాముడి దగ్గర ఈయన అస్త్ర విద్య ఎంత నేర్చుకున్నాడంటే పరశురాముడు ఎంతటి వాడో ఈయన కూడా అంతటి వాడు. యథార్థములకు పరశురాముడు ఓడిపోయాడు భీష్ముడి చేతిలో. అంతటి మహానుభావుడు. ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టి అనఘమూర్తి. ఆత్మజ్ఞానంలో సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంత ఆత్మజ్ఞానులో, ఎప్పుడు బాలుర్లా ఎలా ఉంటారో అంతటి ఆత్మజ్ఞాని. ఒప్పుగుణము వీని ఉర్వీష అని శృతినిచ్చి గంగ సనిన, ఇదిగోనయా అటువంటి వాడిగా తయారు చేయించాడు. ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నాడు. ఇదిగో పిల్లాన్ని అప్పచెప్తున్నాడు, కొడుకుని తీసుకో అని అప్పచెప్పి గంగ వెళ్ళిపోయింది. ఒక పేదవాడికి పెన్నిది దొరికితే ఎలా సంతోషపడిపోతాడో అలా పొంగిపోయాడు శంతన మహారాజు. పొంగిపోయి ఆ కొడుకుని తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోపెట్టి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. అసలు ఇక వేరొక స్త్రీ మీద శంతన మహారాజు గారికి కోరికే లేదు. ఈ పిల్లవాడు తిరిగి పెద్దవాడు అవుతున్నాడు. కాబట్టి తదనంతర కాలంలో ఈ పిల్లవాడికి ఇంకా పెళ్లి చేయాలి, ఓ మంచి కోడలు రావాలి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విశేషములు ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ వరకు బాగుంది అనుకోవడం అక్కడ వరకు ఉన్నటువంటి వ్యక్తి లక్షణం. ఆ తర్వాత ఏం జరగబోతోంది అన్న విషయాన్ని, ఆ తర్వాత ఆ వంశంలో ఎవరెవరు ఎలా పుట్టాలి, పుట్టి ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అన్నది చూడవలసిన కర్తవ్యం పరదేవత కదండి. అందుకని వాళ్ళకి అంతవరకే తెలుసు. కొడుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, మళ్ళీ ఒక కొత్త మలుపు తిరిగేస్తుంది కథ. సత్యవతీదేవి రావాలి ఆయన జీవితంలోకి. ఎందుకో తెలుసా అండి? ఇవాళ కాదు, కానీ సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో, సత్యవతీదేవి శంతన మహారాజు గారి జీవితంలోకి రాకపోతే ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో, ఎందువల్ల సత్యవతీదేవి ఈయన జీవితంలోకి రావాలో మీకు ఆ పాండవ జననం జరిగిన తరువాత నేను ఎక్కడైనా నాకు స్ఫురణలోకి ఉంటే అన్వయం చేస్తాను, అప్పుడు మీరు విందురు గాని. కానీ ఇక్కడే మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. భీష్ముడికి శాపం ఏమనుంది? అష్టమ వసువు కొడుకుగా పుట్టేటప్పుడు నిస్సంతు, ఆయనకి బిడ్డలు పుట్టరు. కాబట్టి చంద్రవంశం ఆగిపోతున్నా అయిపోదా? శంతన మహారాజు గారితో ఆగిపోదు, కొడుకున్నాడు. భీష్ముడికి ఇక కొడుకులు ఉండరు. శంతనుడికి ఇంకా కొడుకులుంటే ఆ కొడుకుల వైపు నుంచి వంశం పెరిగే అవకాశం ఉంటుంది. ఏ కారణానికి ఇంకా భీష్ముడికి మాత్రం కొడుకులు ఉండరు. ఏ కారణానికి ఉండరు. తేజోదానం చేయడానికి కూడా కుదరదు భీష్ముడికి. ఆయన పేరు మీద కొడుకు ఉండడానికి వీలు. ఎందుకంటే వశిష్ఠ శాపం ఉంది. కాబట్టి అయిపోయిందా? చంద్రవంశం అంతరించిపోయిందా? అలా అంతరించిపోతే ఇంతమంది మహాపురుషులు పుట్టినటువంటి పుట్టుక యొక్క గొప్పతనం ఏమిటి? వంశం ఎందుకు అంతరించాలి? వంశం అంతరించిపోయింది అనేటటువంటిది పరమ భయంకరాతి భయంకరమైన విషయం. ఇంకసలు కొడుకన్నవాడు లేకుండా ఇక ఆ గోత్రంతో, ఆ గోత్రం పేరు మీద ఇక ఆ అన్నదమ్ముల తరువాత పూజ లేదు అన్నారనుకోండి. అంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇక సృష్టిలో లేదు. గోత్రం తమతో అంతరించిపోవడం అంటే భయంకరమైన విషయం అండి. అది గోత్రం వర్ధిల్లాలి, అలా సంతానం పొందుతూ ఉండాలి. తంతు దూది ఎలా వెడుతుందో అలా వెళ్ళాలి గోత్రం. కాబట్టి ఇప్పుడు శంతనుని మనస్సులో మళ్లీ వేరొక స్త్రీ మీద అనురక్తి కలిగితే తప్ప కొడుకులు రారు. కాబట్టి శంతనుడి మనసు కదలవలసిందే. ఇక్కడి వరకు వసువులు రావలసిన అవసరం తీరిపోయి వచ్చేసాడు భీష్ముడు. భీష్ముడు వచ్చేసి ప్రయోజనం ఏమిటి ఇప్పుడు? మరి అదేమిటో మీరు భారతం 18 పర్వాలు విన్నాక తెలుసుకుంటారు. కాబట్టి ఆయన ఉండాలి మహానుభావుడు. ఆయన లేకపోయినా మళ్ళీ కుదరదు. అంతటి మహాత్ముడు భీష్ముడు ఉండాలి. కాదు వశిష్ఠ శాపం నెరవేరాలి, బ్రహ్మగారి వాక్కు నెరవేరాలి. అందుకని అటువంటి వాణ్ణి కనాలంటే అటువంటి వాడి మనసు కదలాలి.
ఇన్ని కదలికలు వెనకాల నేపథ్యంలో ఇన్ని కారణాలకి కదిలి పైకి ఒకలా ఉంటుంది. ఇప్పుడు అందువలన శంతన మహారాజు గారు ఒకనాడు వేటాడుతూ వెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆయన నాసాపుటములకు గొప్ప సుగంధం తగిలింది. ఎక్కడిది సుగంధం? సత్యవతీదేవి. ఎవరా సత్యవతి? వేదవ్యాసుని కన్న తల్లి. ఆమె తల్లిగా ఉండిపోయిందా? నేను వేదవ్యాసుని వంటి మహాపురుషుడికి తల్లినవుతున్నాను కనుక పరాశరునికి భార్యాస్థానంలో కూర్చుంటున్నాను కాబట్టి ఒక్కసారైనా కొడుకుని కంటిగా పరాశరుడికి భార్యగా నా జీవితానికి చాలు అని ఊరుకుంటాను అన్నది ఆవిడ సిద్ధాంతమా? కాదు. అలా అయితే ఆవిడ నా కన్యాత్వం చెడకూడదన్న కోరిక కోరదు. ఆవిడ కన్యాత్వం చెడకూడదు అని కోరుకుంది అంటే సుదీర్ఘకాలము పాటు వేరొక మహాత్ముడికి భార్యాస్థానంలో కూర్చుని ఆయనకి పరిచర్య చేస్తూ తాను భార్యని అన్న సంతోషంతో ఉండాలి. కానీ దాని వలన ఆయన మోసగిస్తున్నానన్న బాధ ఉండకూడదు. కాబట్టి ఆమెకి కన్యాత్వం చెడకూడదు. అందుకు నా రోజున ఆ మాట ఆవిడ నోటంట పలికించాడు దేవతలు. కాబట్టి ఆవిడ ఆ మాట అడిగింది, పరాశర మహర్షి వరం ఇచ్చారు. కాబట్టి సత్యగర్భంలో పుట్టాడు వేదవ్యాసుడు తప్ప మహానుభావుడు ఆయన 10 నెలల నిండో 3 సంవత్సరముల నిండో పుట్టినవాడు కాడైన. ఆమె కన్యగానే ఉంది కాబట్టి ఆమె భర్త కోసం ఎదురు చూస్తోంది. ఎవరు భర్త కావాలి? ఇది ఎప్పుడో నిర్ణయింపబడింది అన్న విషయం మీకు ఎదర తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో మీరే చూద్దురు గాని. కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారి యొక్క నాసాపుటములకు ఆ సువాసన తగిలింది. ఒక రాజుకి ఓ సువాసన తగిలితే అబ్బా ఎంత బాగుందో అంటాడండి. రాజులకున్న భోగముల కన్నానా ఏమైనా లోకంలో? కానీ ఆ వాసన ఆయనని ఆకర్షించింది. అది కదలిక. గాలి కదుపుతోందండి భారతాన్ని అంతటినీ. సువాసన గాలిలో కాదు వచ్చేది. ఎన్ని చోట్ల గాలి పాత్ర పోషిస్తోందో చూడండి. నమస్తే వాయోత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఆ వాయువే పరబ్రహ్మని కీర్తిస్తాం మనం. కాబట్టి ఇప్పుడు ఆ వాయువు ఆ సువాసన ఎక్కడ తగిలిందో దాన్ని వెతుక్కుంటూ దాని మూలముల వైపుకి వెళ్ళాడు. వెడితే ఆయనకి యోజన గంధి కనపడింది. ఆవిడ వంక చూసి చాలా సంతోషించిన వాడై ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు. కోరుకుని ఆమె అంది, నా తండ్రి దశరాజు, ఆయన అడగవయా? అడిగితే ఆయన ఒప్పుకుంటే నువ్వు నన్ను భార్యగా స్వీకరించవచ్చు అంటే ఈయన వెళ్ళి ఆ దశరాజుని అడిగాడు, నీ బిడ్డని నాకు భార్యగా చెయ్యి అని అడిగితే దాశరాజు అన్నాడు, భూపాల, నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబున రాజు కావలే. ఎమ్మినిట్లీగ నోపుతే అనిన శంతనుడు గాంగేయువరాజు తలచి ఈ పల్పు తక్కగా ఒండు వేడుము ఇచ్చదని. ఆ దశరాజుని నీ కూతురైనటువంటి యోజన గంధిని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. చాలా సంతోషిస్తున్నాను అన్నాడు ముందు. అని ఆయన అన్నాడు దశరాజు, లోకంలో నా సంతోషం ఏమిటి? నా కూతురు రాణి అయిందని. ఇవాళ నేనుంటాను, ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు పోయాక నేను వెళ్ళిపోతాను. ఇవాల్టి నా సంతోషం రేపటి నా దుఃఖం అవుతుంది. ఎందుకో తెలుసా? నీకు భార్య అవుతుందేమో, ఎందుకంటే నిన్ను ఇంతకు పూర్వం వివాహం చేసుకున్న భార్య వెళ్ళిపోయింది కాబట్టి. కానీ తరువాతి కాలంలో ఈమె రాజమాత మాత్రం కాదు. ఎందుకని? భీష్ముడు రాజు కాబట్టి భీష్ముని భార్య ఎవరో ఆమె మహారాజ్ఞి. ఈమె సవతి తల్లి తప్ప కన్న తల్లి కాదు. కాబట్టి ఈవిడ కొడుకులు సవతి కొడుకులు. ఈమె కొడుకులు సవతి కొడుకులైతే రాజ్యం ఎవరికి ఎడుతుంది? భీష్ముడికి ఎడుతుంది. భీష్ముడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇంకా రాజు శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది? భీష్ముడి వైపు వాళ్ళకి అన్వయం అయిపోతుంది. అప్పుడు నా కూతురు ఏమంటుంది, నాన్న నేను రాణినవ్వడం ఒకటే ఆలోచించావు, ఇచ్చేసావు శంతనుడికి. కానీ శంతనుడికి ఓ కొడుకున్నాడు, వాడికి యవరాజ పట్టాభిషేకం అయిపోయింది. నేను తొందరపడి నా కూతుర్ని ఇచ్చేస్తే నా కడుపున పుట్టిన బిడ్డలు ఏమవ్వాలని నువ్వు ఆలోచించలేదు. నువ్వు చేసిన నిర్ణయానికి నా బిడ్డల కోసం నేను ఏడుస్తున్నానంటుంది. అప్పుడు నేను ఏడవద్దు? ఎంత దూరం ఆలోచించాడండి! ఇంత ఆలోచించడం అంటే ఆలోచనలన్నీ కదలికలు కాదు. ఈ కదలికలన్నీ దాశరాజుకి అకస్మాత్తుగా ఒక రాజు, అందున శంతనుడు వంటి వాడు వచ్చి అడిగితే యోజన గంధిని ఇవ్వడానికి ఇన్ని ఆలోచనలు చేశాడంటే అవి దాశరాజుకి తనంత తానుగా వచ్చిన ఆలోచనలని మీరు అనుకుంటున్నారా? కదుపుతున్నవాడు వేరొకడున్నాడు, వాడు కదుపుతున్నాడు ఈ ఆలోచనలని. వాడి ప్రయోజనం వేరు, అందుకని కదుపుతున్నాడు.
ఆయన అన్నాడు, ధర్మానికి కట్టుబడ్డవాడు కదండి శంతనుడు, కామానికి కట్టుబడ్డవాడు కాడు, అంత హేయమైన వ్యక్తి కాడు. యవ్వరాజ్య పట్టాభిషేకము జరిగి గాంగేయుడు ఉన్నాడు, మహానుభావుడు. ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పింది, వీడి పేరు దేవవ్రతుడు అని చెప్పింది. దేవవ్రతుడు గంగకు పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు. గాంగేయుడు ఉన్నాడు, యవరాజ్య పట్టాభిషేకం చేసేశాను. ఇప్పుడు నీకు మాటిస్తే ఈ పిల్లల్ని ఎలా యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను? నీ కూతురు కడుపులో కొడుకు పుట్టినా కాబట్టి ఇది తక్క, ఏదైనా కోరుకో ఇస్తానన్నాడు. ఇదే కావాలన్నాడు. అయితే కుదరదు, నీ కూతుర్ని నా భార్యగా చేసుకోలేను, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కానీ ఆయనకి భార్యాస్థానంలో ఆమె వచ్చి కూర్చోకపోతే ఎదర ప్రమాదం వేరు కదండి. అందుకని ఆయన మనసులోంచి ఆవిడ తొలగిపోయింది అనుకోండి, కథ అయిపోయింది. కాబట్టి తొలగలేదు. బాహ్యంలో కథలో వదిలిపెట్టి వచ్చాడు, లోపల మాత్రం బాగా పట్టుకుంటున్నాడు. రోజు రోజుకి బాగా ఆవిడ్ని పట్టుకుంటే ఏమైంది? ఆవిడ సమస్య అయింది. ఎందుకు సమస్య అయింది? రాలేదు భార్యాస్థానంలోంచి. కారణం గాంగేయుడు అడ్డున్నాడు, యవరాజ్య పట్టాభిషేకం అయిపోయి ఉన్నాడు. అసలు ఆ స్థానంలోకి రావడానికి ఎవరడ్డు ఉండాలో వాళ్ళు లేరు. అసలు ఆ స్థానంలోకి రావడానికి ఊహకందని రీతిలో భీష్ముడు ఉండిపోయాడు, దేవవ్రతుడు ఉండిపోయాడు. పాపం ఆయన ప్రారంభం చూడండి. ఇప్పుడు అందుకని రాజుకి తన సమస్య పట్టుకుంది. ఆ సమస్య పట్టుకుని ఆయన రాజకార్యాలకి వెళ్ళటం లేదు, బయటికి రావట్లేదు, మాట్లాడటం లేదు, దిగులు, తాను అనుకున్నది జరగట్లేదు. ఏమంటాడు భీష్ముడిని? ఏమనకూడదు, తప్పు, ధర్మం తప్పడు శంతనుడు, ఆమెని మోసగించలేడు కాబట్టి పొందలేకపోతున్నాడు. ఇంత రాసరికం కోరుకున్న ఒక స్త్రీని భార్యం చేసుకోలేకపోయాడు. కడుపులో బాధ, ఆ బాధ చేత దిగులు, దిగులు వలన ఇతర విషయముల యందు దృష్టి లేకపోవడం, పరాకు, ఇన్ని పుట్టుకొచ్చి. మిగిలినవి తెలియదేమో కానీ పరాకు తెలిసిపోదు. ఏంటంటే అలా ఉంటున్నారు, ఏమిటంటే అలా ఉంటున్నారు అందరూ, అస్తమానం ఇంకోటి ఏదో ధ్యానం చేస్తుంటేను. కాబట్టి ఇప్పుడు అందరూ మంత్రులు వాళ్ళు అన్నారు, మీ నాన్నగారు పూర్వం ఇలా చెప్పగానే వినేవారు, ఇప్పుడు అన్నీ చెప్పేసిన తర్వాత ఏమన్నారు అంటున్నారు. కాబట్టి మీ నాన్నగారికి ఏదో పరాకు వచ్చింది. పరాకు వచ్చిందంటే మీ నాన్నగారి మనసు ఇంకెక్కడో నిలబడుతుంది. అది మేము అడిగితే బాగుండదు. రాయా మీ మనసు ఎక్కడుంది అని అడిగితే బాగుంటుందా? బాగుండదు. కాబట్టి నువ్వు అడిగితే బాగుంటుంది. కాబట్టి కొడుకు కాబట్టి నువ్వు విచారణ చెయ్యి, వెళ్ళి అడుగు అన్నాడు. అంటే మహానుభావుడు గాంగేయుడు వెళ్ళి తండ్రితో, ఎంత మర్యాదండి ఆ మాట్లాడడంలో, ఏం నాన్నగారు మీరు ఈ మధ్య శ్రద్ధ లేకుండా ఏమి పట్టించుకోవట్లేట, అసలు మీ మనసు ఎక్కడుంది చెప్పండి అని అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. ఓ పనికి మాలిన వాడు రాసిన సినిమా డైలాగ్లో ఉంటుంది. తండ్రి మీద, నాయనమ్మ మీద, అమ్మ మీద, తల్లి మీద ఎవరిని ఎలా పిలవాలో, ఎవరిని ఎలా పలకరించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా పశువు ప్రవర్తించినట్టు అసహ్యకరంగా తల్లి మీద, తండ్రి మీద డైలాగు రాసి వచ్చినటువంటి డబ్బుతో జీవించగలిగిన హేయమైన జీవితానికి దిగజారిపోయిన వాడు రాయగలడేమో, నన్నయ్య గారు రాయలేదు. కాబట్టి గాంగేయుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాడు, భవదభిరక్షిత క్షితికి బాధయునర్పగ నోపునట్టి శాస్త్రవ నివహంబు లేదు, వసుధా ప్రజకెల్లా అనంత సంతతోత్సవముల రాజులెల్ల అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఎలుకో మన పరితాపము పొందియుండగం. ఆయన అన్నాడు, నాన్నగారండి మీ చేత రక్షింపబడుతున్నటువంటి ఈ భూమండలంలో ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా కుంది లేరు, బాధగా లేరు. మరి మీరెందుకు బాధపడుతున్నారు నాన్నగారండి? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రతిరోజు ఉత్సవం చేసుకుంటున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా మీకు వశవర్తులై ఉన్నారు, విధేయులై ఉన్నారు. కాబట్టి దేనికి బెంగ నాన్నగారండి? మీరు ఏ కారణానికి బెంగ పెట్టుకుంటున్నారు? మీ దృష్టికోణంలో ఆలోచించగలిగిన వాడు నేను ఒక్కడినే. ఒక రాజు దేనికి బాధపడవలసి ఉంటుందో ఆ కారణాలు చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, ఆ రోజులలో రాజులు దేని కొరకు బాధపడ్డారు? తన ఇంట్లో తన కొడుకు ఏదో ఇబ్బంది వచ్చిందని బాధపడ్డం కాదు, తను పరిపాలించే భూమండలంలో ఎక్కడ ప్రజలు బాధపడుతున్నా తన కుటుంబంలో వాళ్ళు బాధపడినట్టు బాధపడిన వాళ్ళు. కాబట్టి ఎవరు బాధపడలేదు కానీ అనగానండి, మరి మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఒక రాజు ధర్మాన్ని గాంగేయుడు ఆవిష్కరిస్తున్నాడు, మీరు ధర్మమూర్తిగా ఉన్నారు. నాన్నగారు మరి దేనికి మీరు బాధపడుతున్నట్టు తెలియట్లేదు, నాకు చెప్పవలసింది అని అడిగాడు. ఆయన అన్నాడు, శంతనుడు వినవయ్యా, ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూప అని ధర్మములను విని నీకు తోడు పుత్రుల అనగా పడయంగ నిష్టమైనది నాకు. ఇది ఇప్పుడు కొత్తగా చమత్కారంగా ఆయన దృష్టిలోకి వచ్చిన ఆలోచన. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు వచ్చింది. ఎంత విచిత్రం చూడండి. ఆయన అంటున్నాడు,
వినవయ్యా, నాకు ఎందుకు వచ్చిందో తెలుసా బాధ, ఒక్కడే కొడుకున్నాడని. ధర్మశాస్త్రంలో ఒక్క కొడుకున్నా కొడుకులు లేకపోయినా సమాన స్థాయిలో ఉంటుంది. ప్రధానంగా ఎవరికో తెలుసా అండి? అలాగని ఇప్పుడు అకస్మాత్తుగా అందరూ దాని గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఒక్క కొడుకు ప్రత్యేకించి ఆ రోజులలో ఎందుకు ఇబ్బందికరమైంది అంటే, క్షత్రియులు యుద్ధాలకు వెళుతుంటారు. ఏమో ఎట్నుంచి యుద్ధంలో ఎలా ఉంటుందో తెలియదు. జరగరానికి జరిగింది అనుకోండి, సింహాసనానికి మళ్ళీ ఉత్తరాధికారి లేకుండా పోతాడు, ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఒకరికన్నా ఎక్కువ కొడుకులు ఉండాలి. పైగా ఒకరికొకరు తోడయి ఉండే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున తను వెళ్ళిపోతాడు. ఓ ఇద్దరో ముగ్గురో కొడుకులుంటే వాళ్ళిద్దరు ముగ్గురు కలిసికట్టుగా ఉండి శత్రువు మీద దండయాత్ర చేయడానికి అవకాశం. రాజు చెడితే అట్నుంచి వస్తారు సాధారణంగా. ఓ ఇద్దరో ముగ్గురో ఉంటే ఓ ఇటెళ్తే ఎవరైనా వస్తే ఓ అటు వెళ్తారు. కాబట్టి ఒక్కడివే అయిపోయావు కొడుకు అని బెంగగా ఉంది. కాబట్టి నాకు ఎందుకో ఇంకా కొడుకుల్ని కంటే ధర్మము అని అనిపిస్తాం. జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును వేదములు ఎడతెగగా జన ఉత్తమ వంశజులకు ననిరి మహాధర్మ నిపుణులైన మునీంద్రులు. ఉత్తమమైనటువంటి ధర్మం కలిగినటువంటి వంశంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి ఆగిపోకుండా పరాకుతో ఉండాలి. ఏవి? అగ్నిహోత్రంబును. నేను మీతో మనవి చేశాను కదా, తండ్రి గారి అగ్నిహోత్రం నుంచి తన వివాహం అవుతున్నప్పుడు అగ్నిహోత్రాన్ని వెలిగిస్తాడు. వెలిగించినప్పుడు ఆ అగ్నిహోత్రం మళ్ళీ ఎప్పుడు ఇంకా ఆగిపోవడం, ఆయన శరీరం పడిపోయినప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని పట్టుకెళ్ళి వెలిగించి ఈ శరీరాన్ని అగ్నిహోత్రంలో దహనం చేసేస్తారు. అప్పటి వరకు అగ్నిహోత్రం అలా వెలుగుతూనే ఉండాలి తప్ప అగ్నిహోత్రం ఆరిపోకూడదు. కాబట్టి అగ్నిహోత్రంబును సంతానమును, సంతానం పిల్లలు లేకపోతే పేడపోయారన్న మాట అసలు అననే అనకూడదు. కాబట్టి సంతానంబును వేదములు, వేదము ఎప్పుడూ వినపడుతూనే ఉండాలి. అందుకే వేదం నువ్వు చదువుకోక్కర్లేదు. వేదం చదువుకున్నవాడు కనపడితే ఓ నమస్కారం చేసి ఓ పన్నం చదివించుకుని ఓ తాంబూలం ఇచ్చి పంపించాలి. దాని వలన వేదం చదువుకోవాలనే ఉత్సాహం లోకంలో నిలబడుతుంది తప్ప వేదం అందరూ చదవక్కర్లేదు. వేదం చదివిన వాళ్ళని గౌరవించడం మాత్రం నేర్చుకోవాలి. అప్పుడు వేదము అనుశ్రుతంగా నడుస్తుంది, వేదము ప్రమాణము. ఆ వేదము లేనినాడు ధర్మము అయోమయమైపోతుంది. కాబట్టి వేద ప్రమాణము నిలబడాలి అంటే వేదము చదువుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి, కాదు నమస్కరిస్తూ ఉండాలి. కనుక వేదములు ఎడతెగగాజన ఉత్తమ వంశజులకు, ఇవి ఎప్పుడూ ఆగిపోకుండా వెళ్ళవలసినటువంటి విషయాలు ఉత్తమ వంశంలో పుట్టిన వారికి అనేది మహాధర్మ నిపుణులైన మునీంద్రులు. మహాధర్మ నిపుణులైన మునీంద్రులు ఈ మాట అన్నారు. కాబట్టి నాయన, నీతో ఏదైనా పరాకు కలిగితే, జరగడానికి జరిగితే మన వంశం ఆగిపోకూడదు కదా, అందుకని కొడుకుల్ని కనాలి అని నేను అనుకుంటున్నాను. పైగా నీవు అస్త్ర శస్త్ర విద్యా కోవిదుడవు, రణములందు క్రూరుడవు, అరివిద్రావణ సాహసికుండవు. కావున నీ యునికి నమ్మగా నేరనెదన్. నేను కొన్ని కారణాల చేత నువ్వు ఒక్కడివే ఉండడం విషయంలో ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీవు అస్త్రశస్త్ర విద్యా కోవిదుడవు, నీకు అస్త్రశస్త్ర విద్యలు బాగా తెలుసు కాబట్టి నువ్వు సాధారణంగా ఎంత గొప్ప వీరుడికి లొంగి సంధి చేసుకో. అవతలవాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, సంధి అన్న మాట నీ దగ్గర ఉండదు. ఎందుకుండదు అంటే ఒక్కటే కారణం, నీ బలపరాక్రమములు అటువంటివి, నీకున్న అస్త్రశస్త్రములు అటువంటివి. వాటితో నువ్వు ప్రతిద్వందిని, నీ ఎదురుగుండా ఉన్నవాడిని పడగొట్టే ప్రయత్నం చేస్తావు. అవతలవాడు కూడా మరి అంత గొప్పవాడేగా నీతో యుద్ధం చేసేవాడు. యుద్ధం అన్నది మొదలైన తర్వాత అంత పెద్ద స్థాయిలో వాళ్ళతో చేస్తుంటే జయాపజయములు విధి నిర్ణీతములు. ఒక అస్త్రం స్ఫురణకి రాకపోతే చాలు, అయిపోయిందంటే అంత పెద్దవాళ్లతో యుద్ధం చేస్తుంటే. కాబట్టి ఒకటి భయం నాకు. రెండు, రణములందు క్రూరుడవు. యుద్ధమే వచ్చిందా ఎన్ని లక్షల మందినైనా తెగటార్చేస్తావంతే తప్ప వెనకడుగేయడం అన్నది నీకు రాదు. నీ ముందున్న వాళ్ళు పడిపోవడమో నువ్వు పడిపోవడమో అంతే నీకు తెలిసినది. కాబట్టి రణములందు క్రూరుడవు, అరివిద్రావణ సాహసికుండవు. శత్రువు బలాబలములను కాదు, శత్రువు అని నీకు ఎదురుగుండా నిలబడితే వాడు ఉండడానికి వీల్లేదు. అంతటి సాహసి, ఇక వెనక్కి చూడవు, ముందుకెళ్ళడమే నీకొచ్చు. అంతటి ఉత్సాహవంతుడవు.
ఈ లక్షణాలు ఎంత గొప్పవో వంశం వైపు నుంచి ఆలోచించినప్పుడు అంత ప్రమాదకరం. ఈ లక్షణములు ఎప్పుడైనా ఒక్కసారి నీ పట్ల వ్యతిరిక్తముగా పనిచేస్తే, నా వరకు నాకు ఒక్క కొడుకు లేకుండా ఉంటాడు, రాజ్యమునకు సంబంధించినంత వరకు సింహాసనం ఖాళీ అయితే నేను మిగిలిన ప్రజలందరికీ జవాబుదారీని అవుతాను. ఎందుకని అంటే ఇటువంటి సాహసికుడైన కొడుకు ఒక్కడితో నువ్వు సరిపెట్టుకోవడమే ప్రమాదం వచ్చింది రాజా అంటారు. కాబట్టి ఈ ధర్మం కారణంగా నేను కొడుకుల్ని కనాలనుకుంటున్నాను, ఇందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం అనే విషయంలో సత్పుత్రులు కలగడం అన్నది ఎప్పుడు ఉంటుంది? అనురక్తి అని ఒక మాట. నా మనసు ఆమె యందు ప్రచోదనము కావాలి, ఆమె నా యందు సంతోషాన్ని పొందాలి. ఒందరులు ప్రీతి పొందిన వారైతే ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి సంతోషం ఉంటే సత్సంతానము కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే, భార్యాభర్తల మధ్య పరస్పరానురాగము లేకపోతే, భార్యాభర్తలు విముఖులైతే భార్య ఎంత గొప్పదైనా, భర్త ఎంత గొప్పవాడైనా తేజోవంతమైన సంతానము జన్మించదు. రామాయణంలో కూడా ఉంది ఈ విషయం ఒక చోట. కాబట్టి అనురక్తి ప్రధానమై కూర్చుంది. సత్సంతానం పుట్టాలంటే ఏదో భార్యని స్వీకరించడం, ఏదో సంతానాన్ని కండం నా ఉద్దేశ్యం కాదు. ఇంతమంది స్త్రీలు ఉన్నారు రాజ్యంలో, ఇంతమంది కన్యలు ఉన్నారు, నా మనసు లగ్నం అవ్వదు, నా మనసు అసలు అలా ఆలోచించదు. ఎందుకనో ఒక్కసారి నా మనసు ఒక్క కన్య మీద లగ్నమైంది. లగ్నం అయింది కాబట్టి ఆమె వలన సత్సంతానం కలుగుతుంది. కానీ వాళ్ళ తండ్రి పిల్లనివ్వడానికి ఇష్టపడలేదు, అంతవరకు. అది నా సమస్య. వెళ్ళిరా. ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని చెప్పలేదు శంతనుడు. ఎందుకని? అక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఎంత సున్నిత హృదయుడో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన కేవలం కామవ్యామోహంతో ఏదో పెళ్ళాన్ని తెచ్చుకోవడం ఆయన కోరిక కాదు, అయితే గంగ వెళ్ళగానే తెచ్చుకోగలరు. అది కాదు ఆయన ఉద్దేశ్యం. ధర్మమునకు కట్టుబడ్డాడు, అటు ఇటు కూడా. ఇది కొడుకుతో అనకూడని మాట కాబట్టి ఊరుకో. నీకు రాజ్యం ఇవ్వకూడదంటున్నారా, తన కడుపున పుట్టిన పిల్లాడికి రాజ్యం ఇస్తే ఇస్తానంటున్నారా అని అన్నారు అనుకోండి. కొడుకుని తండ్రే ఆ మాట అంటే, కొడుకు నాన్నగారండి మీ సుఖం కన్నానా అన్నాడు అనుకోండి, తన చేత్తో తాను కొడుకు సుఖాన్ని తీసేసిన వాడు అవుతాడు. అందుకని ఏమి అనలేదు శంకర మహారాజు గారు. ఆయన పాపం అంత ఆప్యాయతున్నవాడంతటి ధర్మాత్ముడు. కానీ గాంగేయునికి అనుమానం వచ్చింది. ఇంతటి మహానుభావుడు ఈయనకి పిల్లనివ్వడానికి ఎవరికి అనుమానం వచ్చింది? ఎవరా పిల్ల? విచారణ చేశాడు. విచారణ చేసి ఈయన దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దాశరాజుని అడిగాడు, ఏమయ్యా నీకేమిటి అభ్యంతరం మా నాన్నగారికి నీ కూతుర్ని భార్యగా ఇవ్వడానికి? ఇచ్చి వివాహం చేయి, నా తల్లిగా ఆమెని తీసుకెడతానన్నాడు. దాశరాజు మళ్ళీ అదే మాట చెప్పాడు. వినుమైనను సాపత్యంబున దోషము కలదు దీనా, అదియును నీచేతన సంపాద్యము, నీ వలిగిన అడ్డమే పురహరాజ కేశవులైన. భీష్ముడు అంత పరాక్రమం ఉన్నవాడు అవడమే ఆయన జీవితానికి శాపమై కూర్చుంది, అంత చదువుకోవడమే. దాశరాజు అన్నాడు, ఏ కారణానికి పిల్లనివ్వవు మా నాన్నగారికి అని కదా అడిగావు? నువ్వే కారణం పిల్లనివ్వకపోవడానికి. మా అమ్మాయి నీకేమవుతుంది పిల్లనిస్తే? పినతల్లి అవుతుంది, సవతి తల్లి అవుతుంది, తల్లి కాదుగా. ఆమెకి పుట్టిన బిడ్డలు ఏమవుతారు? సవతి బిడ్డలు కదా అవుతారు. రాజ్యం ఎవరికి పెడుతుంది? నీకు కదు పెడుతుంది. ఆమె సవతి తల్లి, నువ్వు రాజు. ఏమిటి ఆవిడికి శాంతి? ఏమిటి ఆవిడికి భద్రత? రేపు ఏదైనా జరగరానిది జరిగిన తర్వాత రాజుకి ఆవిడ పరిస్థితి? సొంత తల్లి కాదుగా. కాబట్టి నువ్వు శత్రువుణ ఉంచుతావా? ఏమో నీ కూతురు కడుపున పుట్టిన వాళ్లే నన్ను నిర్జించగలిగిన వాళ్ళు అవుతారేమో అంటావేమో. నీ ముందు పురహరాజకేశవులైనన్ బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు వచ్చి నీ ఎదురుగుండా నిలబడితే నేను గెలవలేరు, నాకు తెలుసు. కాబట్టి నా కూతుర్ని నీకు సవతి తల్లి స్థానంలోకి పంపించడమే ప్రమాదం అంతా. నువ్వే ఇబ్బంది, నీ వల్లే ఇవ్వట్లేదు పిల్లలన్నాడు. అనగానే ఆయన అన్నాడు, మహానుభావుడు, ఆయన చుట్టూ సామంతరాజులు, మంత్రులు అందరూ ఉన్నారు. ఆ పిల్లని అడగడానికి వెళ్ళినప్పుడు మర్యాదతో కదండి వెడతారు పెద్దలతోటి. ఆయన అన్నాడు,
వినుడు ప్రసిద్ధులైన పృథివీపతులిందరునే గురు ప్రయోజనమున చేసి సమయ సంస్థితి ఈ లలితాంగికుద్భవించిన తనయుండ రాజ్యము చేయగనర్హుడు వాడు మాకు ఎల్లను పతి వాడ కౌరవ కుల స్థితికారుడు ఉదార సంపదన్. అంతే ప్రతిజ్ఞ చేసేశాడు. ఆయన పితృభక్తి అటువంటిది, మహానుభావుడు. క్షణం ఆలోచించలేదు. తన గౌరవం, తన జీవితం అసలు ఆయన ఆలోచించలేదు. నాన్నగారి కోరిక తీరాలంటే ఎంత పితృభక్తి పరాయణుడు, మహానుభావుడు. ఆయన చదువుకున్న ధర్మాలు అటువంటివి పెద్దల దగ్గర. ఇదిగో ఇంతమంది పృథివీపతుల ఎదురుగుండా నేను ప్రమాణం చేస్తున్నాను, నా తండ్రి యొక్క ప్రయోజనం కోసం నువ్వు నీ పిల్లని కానీ మా తండ్రికి ఇచ్చి వివాహం చేస్తే నీ కుమార్తె కడుపున పుట్టినటువంటి పిల్లవాడే ఈ కురు సామ్రాజ్యమునకంతటికి అధికారి, అతడే సింహాసనం మీద కూర్చుంటాడు. నేను అతనిని అనువర్తిస్తాను, అతనికి సేవలు చేస్తాను. ఆయన కర్మండి. ఏమి పితృభక్తి, ఏమి మహాపురుషుడు, ఏమి ధర్మం. నిజంగా నేను ఆయనని అనువర్తిస్తాను, మేమందరం అనువర్తిస్తాం. నా బలమంతా దేనికి ఉపయోగపడుతుందంటే నేను నాతో పాటు అందరము ఆ సింహాసనం మీద కూర్చున్న అతనికి సేవలు చేయడానికే ఉపయోగపడుతుంది. అతనే కురు సింహాసనమునకు ఉత్తరాధికారి. కాబట్టి నీకు భయం లేదుగా. ఇప్పుడు నీ అమ్మాయిని మా నాన్నగారికి అంటే దశరథుడు అన్నాడు, నీ వకిల ధర్మవిదుడవు కావున నీకిట్ల చేయగా దొరకొనియన్ భావి భవత్ సుతులు ఇట్టిరే నీవు నీ విహిత స్థితియు సలుప నేర్తురే అని నన్ను. మంచిదే, ఎంత ధర్మాత్ముడివి. తండ్రి కోసం సింహాసనం వదిలేశావు, బాగుంది. మా అమ్మాయిని మీ నాన్నగారికి ఇచ్చి వివాహం చేస్తాను, మా అమ్మాయికి పిల్లలు పుడతారు, ఒకడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతారు, నీకు పిల్లలు పుడతారు. నీ వరకు ఊరుకుంటావేమో, నా కూతురికి పుట్టినటువంటి కొడుకుకి పుట్టిన పిల్లలు సింహాసనం మీద కూర్చోకుండా నీకు పుట్టిన పిల్లలు అడ్డం రారని నమ్మకం ఏంటి? నువ్వు పాటించిన ధర్మం నీ పిల్లలు ఎందుకు పాటిస్తారు? మా నాన్నగారంటే సింహాసనం వద్దన్నారు కానీ మేమెందుకు వద్దంటామంటే పెద్దవాడి బిడ్డలు వాళ్ళకే రాజ్యం. పైగా పరాక్రమవంతుడివి నువ్వు, నీ పోలికలే వాళ్ళకు వస్తాయి. అప్పుడు వాళ్ళు నిగ్రహించరా? అభద్రతే కదా. నా కూతురికి ఏమి నమ్మకం, తన కడుపున పుట్టిన పిల్లల యొక్క పరంపరే పిల్లలవుతారని. పిచ్చాడు, ఇంతవరకే ఆలోచించాడు. ఈశ్వరానుగ్రహం లేకపోతే ఈ భీష్ముడే దిక్కవుతాడా సింహాసనానికని ఆలోచించలేకపోయాడు. తల కొట్టుకుంది సత్యవతి. తర్వాత కూర్చోవయ్యా సింహాసనం మీద, పిల్లను ఉచ్చుకోవయ్యా. అమ్మా మాట మాటే తిరగనమ్మా అన్నాడు. అంతే మహానుభావుడు. పరిత్యజించాడు అన్నింటినీ. నిండు యవ్వనంలో ఇన్నిటిని పొంది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భీష్ముడికి భార్య కావడం అంటే పొంగిపోయి పరిగెడతారు. ఏ రోజైనా సరే తన పిల్లనివ్వడానికి. అటువంటి వాడు అంత పెద్ద ప్రతిజ్ఞ చేశారు తండ్రి కోసం. వెంటనే ఆయన అన్నాడు, ఓహో నేను రాజ్యం విడిచిపెడితే సరిపోదు, నేను సింహాసనం వదిలేస్తే సరిపోదు, నా బిడ్డలు అలా విడిచిపెట్టారని కదా నీకు నమ్మకం. నా బిడ్డల తరపున నేను ప్రమాణం చేసిన నా బిడ్డల బిడ్డలు బిడ్డల బిడ్డలు ఏం చేస్తారో అని కదా నీకు అనుమానం. మూలమే లేకపోతే, నాకే బిడ్డలు కలగకపోతే ఇక బిడ్డలకి బిడ్డలు లేరుగా, ఇంకా నీకు భయం ఎందుకు? సింహాసనం గురించి మా నాన్నగారికి పిల్లనిస్తావా? కాబట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. మళ్ళీ రెండో మాట. ధృతిభూని బ్రహ్మచర్య వ్రతమున్నతి దాల్చితిని ధ్రువంబుగా అనపత్యతయైనను లోకములా యతి బెక్కులు కలవు నాకు అనుభావ్యములై. నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈనాటి నుంచి నేను ఘోర బ్రహ్మచర్యమునందుంటాను. అసలు నాకు బిడ్డలన్న వాళ్ళు పుట్టరు. ఏమయ్యా మరి బిడ్డలు లేకపోతే స్వర్గద్వారం చూడడానికి కుదరదు కదా. కాబట్టి నువ్వు ఉన్నత లోకాలకి వెళ్ళవుగా ఎన్ని పుణ్యకర్మలు చేసినా. మరి నీ జీవితానికి ఇబ్బంది రాదా అంటావేమో. నేను చదువుకున్న చదువు, నేను చేసిన తపస్సు వలన నేను అనుభవించడానికి కావలసినన్ని లోకాలు నాకున్నాయి ఇప్పటికీ. కాబట్టి నాకు ఆ స్వర్గం కూడా అక్కర్లేదు. మా నాన్నగారి సంతోషమే నాకు కావాలి. కాదు, వశిష్ఠుడి శాపం అనుభవంలోకి వస్తోంది ప్రతిజ్ఞ రూపంలో. బిడ్డలు ఉండకూడదని కదా శాపం. ఆయన నోటి వెంటే ప్రతిజ్ఞ చేసేశాడు. చేసి నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను, ఇస్తావా పిల్లని? అయ్యో పరమ సంతోషంగా ఇచ్చేస్తానంట. అనగానే ఆయన మీద పుష్పవృష్టి కురిపించారట దేవతలు, ఋషులు అందరూ.
తండ్రి కోసం, ధర్మం కోసం సుఖాన్ని విడిచిపెట్టి లోకంలో ఎవడైనా ఏదైనా విడిచిపెట్టేవాడు ఉంటాడు. ఒకటి, ఇంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టడం. రెండు, అసలు సంసారమే అక్కర్లేదని చెప్పి ఇన్ని ఉన్నా తనకి భార్య అక్కర్లేదని బ్రహ్మచర్యంలో ఉండిపోవడం. ఇది సామాన్యమా? కాబట్టి అంతటి మహానుభావుడయా ఈ భీష్ముడని ఆయన మీద పూలదల్లు కురిపించాడు. అమ్మా రామ్మ అన్నాడు. సత్యవతీదేవిని రథం ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని తీసుకొస్తున్నాడు. దాశరాజు అన్నాడు, నాకు ఈ విషయం నా కూతురు శంతన మహారాజుకే భార్య అవుతుందని ఎప్పుడూ తెలుసు. ఎలా తెలుసని అడిగాడు. ఉపరిచర వసువు నాకు వచ్చి చెప్పాడు. అందుకే నేను అసిత వంశంలో పుట్టినటువంటి దేవలుడు అడిగినా నా పిల్లని ఇవ్వలేదు. ఎవరి ఉపరిచర వసువు? మీరు మరిచిపోకూడదు. చేది రాజ్యాన్ని పరిపాలించినటువంటి వసువనబడేటటువంటి రాజు అనేక యజ్ఞయాగాదులు చేసి రథమెక్కి సశరీరంగా ఇంద్రలోకానికి వెళ్లి ఇంద్రుడి దగ్గర కూర్చుని భోగములను అనుభవిస్తే ఆయన యొక్క వైభవాన్ని, ఆయన ఇంత రాజ్యమేది ఒక మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్లి కూర్చుని మహర్షి యొక్క వైరాగ్యాన్ని చూసి తాను కూడా అక్కడ కూర్చుని తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి, ఇంత రాజ్యం చేసి కూడా నువ్వు ఇంతగా వైరాగ్యాన్ని పొంది తపస్సు చేస్తున్నావంటే ఎంతటి మహానుభావుడివిరా నువ్వు, నీకు ఇదిగో వరాలు ఇస్తున్నాను తీసుకోమని వాడిపోని పద్మాల మాలని, ఒక గొప్ప దివ్యమైనటువంటి రథాన్ని, ఒక వెదురు కర్రని చేతికిచ్చి, వీటితో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు దివ్యత్వాన్ని కూడా ఇస్తున్నాను, ఇంద్రలోకానికి వచ్చి ఇంద్రలోకం నుంచి కిందకి ఎడుతుండొచ్చని వరమిస్తే ఈయన రథం మీద ఇంద్రలోకానికి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంటే ఆకాశంలో తిరుగుతాడు కాబట్టి ఉపరిచరి వసువు అని ఆయనకి పేరు కలిగితే, ఈ ఉపరిచరి వసువు నివాసం చేసేటటువంటి నగరంలో అంతఃపురం పక్కన ప్రవహించేటటువంటి శుక్తిమతి అనబడేటటువంటి నదిని మోహించినటువంటి కోలాహలం అనే పర్వతం వచ్చి ఆ నదిలో దిగితే, ఆ నదికి ఈ పర్వతానికి ఇద్దరు పిల్లలు పుడితే, ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఆ ఇద్దరిలో ఆ పిల్లని గిరిక అనబడేటటువంటి పిల్లని ఈ రాజుగారికి, పిల్లాన్ని కూడా రాజుగారికి కానుకగా ఇస్తే, ఆ పుట్టినటువంటి పిల్లవాడిని తనకి సేనాపతిని చేసుకుని ఆ గిరికని తనకి భార్యని చేసుకుంటే, ఆ గిరిక ఋతుకాలంలో ఉన్నప్పుడు పితృదేవతలు ఆవిడికి మాంసం తీసుకొచ్చి ఇమ్మని చెప్తే, ఉపరిచరి వసువు వేటకెళ్లి వేటాడుతున్నటువంటి సమయంలో ఆయన తన భార్య అందతందాలు తెలుసుకుని వీర్యము స్ఖలనమైతే అమోఘ వీర్యుడు కనుక అది పాడైపోకూడదని ఆకుదొప్పలో కట్టి డేగ కంఠానికి కట్టి పట్టుకెళ్లి భార్యకి ఇమ్మంటే ఆ డేగ వెడుతున్నప్పుడు ఇంకొక డేగ వచ్చి దీనితో మాంసఖండమని పోరాటం చేస్తే ఆకుదొప్ప చినిగి ఆ వీర్యకణాలు పైనుంచి నదిలో పడుతుంటే అందులో బ్రహ్మగారి శాపం వలన శాపగా ఉండిపోయిన అద్రికానబడేటటువంటి శాప ఉపరిచర వసువు యొక్క వీర్యకణములను గ్రహించి ఆమె గర్భవతి అయితే, ఏనాడు ఇద్దరు మనుష్య సంతానాన్ని పొందుతావో ఆనాడు నీకు శాప విమోచనమని బ్రహ్మగారి ఇచ్చినటువంటి శాప విమోచన కారణం చేత ఆమెకు కొన్ని నెలలు పోయిన తర్వాత జాలర్లు వలలో వెలవేసి పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి కడుపుకొస్తే ఆ చేపలోంచి ఒక మగపిల్లవాడు ఆడపిల్ల పుడితే, ఆ పుట్టినటువంటి పిల్లవాడు మత్స్యరాజు అన్న పేరుతో మత్స్యదేశానికి రాజైతే, పుట్టిన ఆడపిల్ల చేపల వాసన కొడుతుంటే ఆమెకి మత్స్యగంధి అని పేరు పెట్టి దాశరాజుకిస్తే, దాశరాజు యమునా నది ఒడ్డున యాత్రికుల్ని పడవలో తీసుకెళ్లమని నియోగిస్తే అక్కడికి పరాశరుడు వచ్చి దైవవశం చేత ఆమె ఎందుకు కామమోహం కలిగితే మంచుతెరలు సృష్టించి కన్యాత్వమునందు వ్యాసుణ్ణి కంటే ఆ ఉండిపోయినటువంటి ఆ కన్యాత్వంతో ఉండిపోయిన ఆడపిల్లకి వ్యాసుడు పుట్టి ఉన్నాడన్న విషయం తెలియని దాశరాజు ఆ పిల్ల తరువాతి కాలంలో యోజనగంధిగా మారితే, ఇంత అందమైన పిల్లని నేను చేసుకుందామన్న కోరికతో ఒకనాడు అసిత వంశానికి చెందినటువంటి దేవరుడు వచ్చి దశరథ గారిని పిల్లనడిగితే, ఉపరిచర వసువు తన వైర్యకణముల చేత అద్రిక అన్న చాప మింగి ఈ కూతుర్ని కంది కాబట్టి, ఇంత గొప్ప తేజస్సుకు పుట్టిన పిల్ల కాబట్టి ఈమె దేవకార్యానికి ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నవాడై ఈ పిల్లని శంతన మహారాజుకి అని వచ్చి చెప్పాడయా. అందుకని నేను శంతనుడికే ఇస్తాను తప్ప ఇంకొకరికి ఇవ్వాలని ఆనాడే అనుకున్నాను, కాబట్టి నా కూతురు శంతనుడికి భార్య అవుతుందని చెప్పాడు. అప్పుడు ఆయన అమ్మా రాని రథం ఎక్కించాడు, తీసుకొచ్చాడు. శంతన మహారాజు గారు పొంగిపోయాడు. పొంగిపోయిన తర్వాత లోపలికి తీసుకొచ్చాడు. శంతన మహారాజు గారికి సత్యవతీదేవికి అబ్బో వైభవోపేతంగా వివాహం జరిగింది. తండ్రి పొంగిపోయి ఆ వయసులో కొడుకు పెళ్లి చేసుకుని కోడలతో వచ్చి నమస్కారం చేస్తే తాను అక్షతలు వెయ్యవలసిన వాడు, కొడుకు ఘోరమైనటువంటి బ్రహ్మచర్య వ్రతదీక్షబోని తండ్రికి భార్యని తీసుకొచ్చి ఇచ్చి తాను బ్రహ్మచారిగా నిలబడి నాన్నగారి పక్కకి భార్య చేరిందని సంతోషపడిపోతున్న ఆ కొడుకుని చూసి
నాయనా ఎంత గొప్ప త్యాగం చేశావురా, నీవు కోరుకుంటే తప్ప మృత్యువు నిన్ను గ్రసించలేదు, మృత్యువు కూడా నిన్నేం చేయలేదు. నువ్వు ఏనాడు శరీరం విడిచిపెడతాననుకుంటావో ఆనాటి వరకు నీకు మరణం లేదు. కాబట్టి ఆనాడు వశిష్ఠుడిచ్చిన శాపవాక్కు ఈనాడు తండ్రి గారి యొక్క వరంగా మారింది. దీర్ఘాయుష్మంతుడయ్యాడు. కానీ వ్యక్తిగత జీవితం తర్వాత 18 పర్వాల్లో చూద్దురు గాని ఏమి భీష్ముడు, ఏమి మహానుభావుడు. చాలు, భీష్ముడు అంత భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడు గాంగేయుడు భీష్ముడయ్యాడు. భీష్ముడు వేదాన్ని అంతగా అనువర్తించి మహానుభావుడు ఆచరించాడు కాబట్టి భీష్మాచార్యుడయ్యాడు. అటువంటి భీష్మ జననము, ఆయన భీష్మించినటువంటి ప్రతిజ్ఞా స్వరూపమును ఈ రోజు మీకు వినిపించి ఉన్నాను. ఇంత గొప్ప ఘట్టం దగ్గర ఇంకా ఎందుకో నా మనసు ఇవ్వాల శంతన మహారాజు గారికి మళ్లీ కొడుకులు పుట్టారు అన్నమాట గొప్పదే. అయినా నేను ఇవాళ భీష్ముడి వంటి కొడుకు యొక్క ఔన్నత్యాన్ని చెప్పిన నోటితో ఇవాళ నేను తర్వాతి కథని చెప్పలేను, రేపు చెప్తాను. కాబట్టి రేపిక అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మములతో కూడిన ఘట్టాలు. పాండవులు ఉదయిస్తారు. కాబట్టి మిగిలిన విషయాన్ని రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం మీ